ఆ, ఆ, పాడు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాలు, నీతి న్యాయములు నీ సింహాసనాలు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతి యాగముని చేసేదని రతం, స్తుతి యాగముని చేసేదని రతం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బూరధ్వనులే నింగిలో మ్రోగగా, రాజాదిరాజా నీవే వచ్చు వేళ. బూరధ్వనులే నింగిలో మ్రోగగా, రాజాదిరాజా నీవే వచ్చు వేళ. సంసిద్ధతతో వెలిగే సిద్ధతో, సంసిద్ధతతో వెలిగే సిద్ధతో, పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును, పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. వందనాలు సిస్టర్. కుమారి చక్కటి స్వరం కూడా ఇచ్చాడు దేవుడు నీకు. ఆయన సింహాసనాసీనుడు, స్థుతులపైన ఆసీనుడయ్యే దేవుడు. ఆయన దివ్యతేజ, అద్వితీయుడు, అదృశ్యుడు, పరిశుద్ధుడు. 24 మంది పెద్దలు ప్రతిరోజు సాగిలపడి పూజ చేస్తుండగా పూజలు అందుకునేవాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుని దూతలు ఆయన స్తుతిగానాలు చేస్తుండగా ఆయన అటువంటి స్థుతుల సింహాసనాసీనుడు. ఆయన సింహాసనానికి కృపాసత్యములే ఆయన సన్నిధాన వర్తనలు కదమ్మా. ఆయనే మనల్ని బలి అర్పణ రండి తీసుకోరండి అని కోరడంలే, మన అందరి నిమిత్తం బలి అయిపోయినాడు, మన దోష శిక్ష యావత్తు భరించాడు. కాబట్టి నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ చివరి రోజుల్లో స్తుతియాగం చేసి ఆయన మనం నిరంతరము స్తుతిద్దాము. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ పాటలో అర్థం అంతా బూరధ్వనులే నింగిలో మ్రోగితే రాజాదిరాజు వస్తుంటే మనం ఏం చేయాలి? సంసిద్ధతతో వెలిగే సిద్ధులతో వాళ్ళలాగా మళ్ళీ 5 మంది లాగా
నూనె అయిపోయింది నాకు ఏంటమ్మా, టైం అయిపోయింది జిమ్లోకి వచ్చాక, అందుకే నేను మళ్ళా ఇంట అనుకోకుండా అలా కాకుండా చక్కగా రెడీ అయ్యి సంసితో రెడీగా ఉందాము, పెండ్లి కుమారుని ఎదుర్కొందాము. అటువంటి చక్కటి కడవరి దినాల్లో ఇప్పుడున్న రోజుల్లో మనకు ఎలాగున్నామో మన స్థితిగతులు మరొక్కసారి మనకు ఒక్కసారి బిడ్డ పాడిన పాట ద్వారా ఒక రకమైన ఉజ్జీవము పురుకొల్పు, అటువంటి అర్థయుక్తమైన పాట పాడి మనల్ని ఉజ్జీవపరిచినందుకు ఫ్రమ్ రేణుగుంట నుండి వచ్చిన కుమారి సిస్టర్కి చిన్న బడ్డీ లాగుంది సిస్టర్ బిడ్డకి కూడా మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున వందనాలమ్మా. అలాగే మన దేవాదేవుని తరఫున కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇలాగ చక్కగా పాటలు పాడి ఆ దేవాదేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తుండాలి. సరేనా కుమారి? సరే మేడం, వందనాలు. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎస్తేర్ హోషియా గారు మనకు వర్తమానం అందిస్తారు. ఎస్తేర్. అక్క వందనాలక్క. ఎస్తేర్ గురించి మాకైతే మా బ్రదర్ అండ్ అసెంబ్లీ అనంతపురం వాళ్ళకి తెలుసు, కానీ కొంతమందికి సిస్టర్స్ మీకు కొంతమందికి తెలియదు కదమ్మా. అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆ బిడ్డను గురించి కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. ఆ అమ్మాయి తెనాలి వాస్తవ్యురాలు, ఆ భర్త విశాఖపట్నం వైశాఖ నుంచి హోషియా గారని, వాళ్ళు బ్లైండ్ స్కూల్లో జాబ్ చేస్తుంటారు. బిడ్డ ప్రభువుని నమ్ముకొని జెరూషలేమ చర్చికి వెళ్ళేది అప్పట్లో గుంటూరులో. అక్కడ ఒక వాచ్మెన్ బాగా పరిచయం చేస్తుంటే అతని ద్వారా చూడండి ఎంత చక్కగా, ఒకవేళ హోషియా కొంచెం బ్లైండ్ అయినప్పటికీ నేను చేసుకోవాలి, వాక్య పరిచర్యలో ముందుకెళ్ళాలి, వాక్యాన్ని ప్రకటించబడాలి, వాళ్ళకి అక్క చెల్లెలు అందరూ ఉన్నారు అన్నలు కూడా, అయినా కాబట్టి ఆ బిడ్డ ఒక మంచి డెసిషన్ తీసుకొని హోషియా గారిని వివాహం చేసుకునింది. స్టిల్ చక్కగా తన సాంసారిక జీవితం గడుపుతుంది. స్పిరిచువల్ గా కూడా ఎంతో చక్కగా, ఎవరికి ఆ వర్తమానాలు అక్కడక్కడ ఆ ప్రాంతాలు, ఇప్పుడు రేణుగుంట నుంచి మనకు అమ్మాయి ఇంతవరకు రేణుగుంట వాళ్ళ సాంగ్ ఎవరు పాడలా. ఎలాగొచ్చిందంటే ఈ బిడ్డ ఒకసారి అక్కడికి వెళ్ళింది కాబట్టి అత్యవసర సమయాల్లో ఎవరు ఏమనుకున్నా వాక్యం చేయడానికి ఎవరిడే బల్బు ఎలాగో వెలుగుతుందో అలాగ నా బిడ్డ కూడా ఎవరైనా చిన్నపాటి అవసరతలు అక్కర్లు ఉన్నాయంటే చక్కగా బిడ్డ సహాయం చేస్తుంది. ఆ కుటుంబంలో అందరు ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద పాప పేరు ప్రిస్కిలా, చిన్న పాప దెబోరా. ఇద్దరు కూడా చక్కగా మందిరంలో హెల్ప్ చేస్తూ ఉంటారు, చక్కగా సండే స్కూల్లో కూడా ఉంటారు. అలాగున్నే ఆ బిడ్డ చక్కటి డెసిషన్, ఒక దేవుణ్ణి ఎందుకులే ఇలాగ చేసుకోవాలనుకోలే, ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన అడిగి ప్రార్థించి, ఆయన చూడండి జెహోషాములో పనిచేసి ఆ వాచ్మెన్ ద్వారా అది ఆ సంబంధం తీసుకొస్తే, వివాహ సంబంధం వద్దనకుండా, అతను లింగాయిట్స్ అనమాట వాళ్ళు, హోషియా వాళ్ళు ఫ్రమ్ వైజాగ్. అయినా నాకు చాలు అనిపించి నేను పరిచర్యలో ముందుకెళ్ళాలని అటువంటి అజీల్తో ఆ బిడ్డ ముందుకు వచ్చింది. ఇప్పటికి కూడా పరిచర్యలో కొనసాగుతూ ఉంది. ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యింది. చిన్న చిన్నగా ఎవరికైనా అవసరతలు అక్కర్లుంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది అందరికి అన్ని వేళలా. ఈ టైం కాదు ఆ టైం కాదు అనుకోకుండా అట్టి శక్తి బలము ఆ దేవాదేవుడు స్పిరిచువల్ గా ఇచ్చాడు, ఫిజికల్ గా కూడా ఇచ్చాడు. అటువంటి కృప ఆ బిడ్డకి ఇచ్చినందుకు ఆ దేవాదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఎస్తేర్ హోషియా వీళ్ళ కుటుంబాన్ని అంతా దేవుడు ఇంకా రాబోయే రోజుల్లో చక్కగా వాడబడేటట్టు కృపను అనుగ్రహించాలని మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా. ఆ బిడ్డ చేసిన త్యాగాన్ని గురించి మనం అంటే దేవాదేవుడు మనకు కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇటువంటి చేయడానికి ఎవరు ముందుకు రారు కదమ్మా. వివాహాలంటే వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్నాయా, అబ్బాయి చక్కగా ఉండడం, మంచి జాబ్ హోల్డరా, ఇవన్నీ అడుగుతారు. అలా అడగకుండా బిడ్డ వివాహం చేసుకుని చక్కగా సంసారిక జీవితం సాగిస్తుంది. అలాగనే ఆధ్యాత్మికంగా కూడా మందిరం ఎప్పుడు వస్తూ అక్కడక్కడ రేపు శ్రీకాకుళంలో కూడా వాక్య పరిచర్య నిమిత్తం ఆ బిడ్డ కూడా వెళ్ళబోతుంది. కాబట్టి బిడ్డని మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, పర్సనల్ ప్రేయర్స్ లో. ఇంతే ఎస్తేర్ హోషియా గురించి. ఇక ఎస్తేర్ హోషియా గారు మనకి ఈ రోజు వర్తమానం అందిస్తారు. నాకు తెలిసినంత మటుకు చెప్పాను. అంతేనా ఎస్తేర్? అంతే అక్క. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రాలు. చేరి వచ్చిన అందరికి వందనాలక్క. నిజంగా అయోగ్యురాలు ఎన్నిక లేదని అందులో పెద్దవాళ్ళు అనుభవజ్ఞుల దగ్గర చెప్పాలంటే భయంగానే ఉంది. తప్పదనుకొని చెప్తానని చెప్పాను. చిన్న క్విజ్ చూసుకొని వాక్యం చూసుకుందాం అక్క. ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వలె, జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపునన్నది ఎవరు? దావీదు కాదా? దావీదు. హబక్కూకు అని చెప్పారు. రైట్, ఇద్దరు అన్నారండి. 2 సమూయేలు 22:34, హబక్కూకు 3:19. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నదని ప్రార్థించిన వ్యక్తి మోషే అండి.
దావీదు మహారాజు. దావీదు. నెహెమ్యా కదా? కాదు, ఎజ్రా. ఎజ్రా కరెక్ట్ ఆన్సర్, ఎజ్రా. నేనే ఆన్సర్ చెప్పింది, ఎజ్రా. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు అయి ఉన్నావని ప్రార్థించిన వ్యక్తి. ఎజ్రా సొలొమోన్. దావీదే అయి ఉంటాడు. కాదు, ఇందా చెప్పారు ఆన్సర్ దీనికి. ఎజ్రా నెహెమ్యా కరెక్ట్. నెహెమ్యా. జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరు లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని యేసు ప్రభు ఎవరి గురించి చెప్పారు? శాస్త్రుల పరిచయల గురించి అండి. శాస్త్రుల పరిచయం. ధర్మశాస్త్రోపదేశకులని కూడా క్లియర్ గా ఉంది. ధర్మశాస్త్రోపదేశకుడు. కరెక్ట్. యేసు ప్రభుని మతి చెల్లించి ఉంది అని అన్నది ఎవరు? మతి చెల్లించింది నీకని అన్నది ఎవరు? పరిచయలు. కాదు కాదు కాదు, హేరోదా. ఇలా క్లూ ఇస్తే. ఆయన ఇంటి వారండి, ఆయన ఇంటి వారే. వెరీ గుడ్. అంటే వచ్చి అట్లా అంటారు. దెయ్యముల అధిపతి అయిన బయల్జుబూలు వలన దెయ్యాలను ఎల్లగొడుతున్నావు అన్నది అదే శాస్త్రుల పరిచయలేనండి. శాస్త్రులు ఒక్కటే అండి, శాస్త్రులు అని క్లియర్ గా రాయబడింది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అన్నది ఎవరు? యోబు. కాదు, దావీదు మహారాజా. కాదు, గివ్ మీ క్లూ. గాడిద మాట్లాడింది ఆయనతో. బిలాం. సంఖ్యాకాండం 23:19 రూతు గ్రంథంలో ఎంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయి? నయోమి ప్లస్ లేదు ఇంకా ఉంటారు. తర్వాత ముగ్గురు స్త్రీలు కాదా? ఆది కాలంలో ఉన్న స్త్రీలు కూడా ఉన్నారు కదా అక్కడ. లేయా రాహేలు. నలుగురన్నా, లేయా రాహేలు. 5 మంది. 6 తామారు పేరు కూడా రాయబడింది. తామారు యోధానందు పేరేసును కనేనని కూడా రాయబడింది. 6 రైట్ ఆన్సర్. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురని పాడింది ఎవరు? ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడింది బారాకు. జనులను పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచు ఉండువాడు ఆయనే అని విజ్ఞాపన చేసింది ఎవరు? ఇందా చెప్పారు ఆన్సర్. ఇందా క్వశ్చన్ కి హన్నా కరెక్ట్. దయగల వారి ఎడల నీవు దయ చూపించు, యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉండు అన్నది దావీదు రైట్ ఆన్సర్ అండి. దావీదు. క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్. నీవు మాకు కన్నుల వలె ఉందువు అని ఎవరెవరితో అన్నారు? అబ్బా, ఇది కరెక్ట్. మోషే కాదు, దావీదుతో ఇశ్రాయేలీ అంటున్నారు. ఎవరు? మోషే గారు హోబాబుతో. మోషే కరెక్ట్. హోబాబు. నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు అని ఎవరెవరితో? దెబోరా బారాక్తో. వెరీ గుడ్. దెబోరా బారాక్తో అండి. నేను నిన్ను భద్రముగా కాపాడేదనని ఎవరెవరితో? నెబూజరదాను ఇర్మియాతో అన్నారు. ఇర్మియాతో. నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగా కానీ ఎవరెవరితో? పౌలు తిమోతితో. పాత నిబంధన అండి, ఆది కాండమే. సౌలు దావీదు. ఆది కాండం. యోసేపు బెన్యామీను.
యోసేపు బెన్యామీనుతో. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరం అన్నదే కయప కాయప కాయప. ప్రధాన కాయప యాజకుడు. రైట్ ఆన్సర్. కయప. బాగా చెప్పారండి, చాలా థ్యాంక్ యూ, అందరు బాగా చెప్పారు. ఆ ఒకసారి మమ్మీల పేర్లు అడిగాను, అప్పుడు కొంతమంది చెప్పలేదు. ఇప్పుడు కూడా కొన్ని క్వశ్చన్లు అంటే గుర్తుంటాయని అడిగానండి. అంటే కొత్తగా అడగాలి కదా, అంటే ఆల్రెడీ తెలిసినవే అడిగితే అందరూ చెప్తాం కదా అరుస్తూ, సో వినపడదు. ఇట్లా అయితే ఒక్కొక్కళ్ళు స్పెషల్ గా అంటే అట్లా అడుగుతారని అంటే మనం మళ్ళా గుర్తు పెట్టుకుంటాం కూడా. ఇవి ఒకసారి విన్నవి అవును ఇక్కడ విన్నాము ఒకసారి అనేది గుర్తు పెట్టుకుంటాం కదండి. అంటే వేరే అక్క చెప్పారు నాతో, అన్ని ప్రశ్నలు నువ్వే అడిగి నువ్వే ఆన్సర్ చెప్తే అదేమన్నా అర్థం ఉందా అన్నారు. కానీ గుర్తు పెట్టుకుంటాం, తెలిసిద్ది, వింటాం కదండి. చాలా తెలిసినవే మర్చిపోతా ఉంటాం చదివిన కొన్నిసార్లు. ఆ తర్వాత దేవునామ స్తోత్రాలు, తప్పులుంటే క్షమించండి, నేను అయోగ్యురాలను, భయం కూడా చాలా. అయితే మరి ఇప్పుడు కుమారి సిస్టర్ గారు పాట పాడిన రీతిగా ఈరోజు మన అంశము సిద్ధపాటు అండి. సిద్ధపాటు, సంసిద్ధతో వెలిగే సిద్ధితో పెండ్లి కుమారుడు ఇప్పుడు రానై ఉన్నాడు కదండి. మనము మరి ఇప్పుడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని బిడ్డల్ని మరి ఏమంటే ఒకరి తర్వాత ఒకళ్ళని చంపుదామని, సపోజ్ ప్రవీణ్ గారిని చంపిన తర్వాత ఆ నెక్స్ట్ నిన్ను చంపుతాం, ఆ నెక్స్ట్ ఇంకోళ్ళని, అట్లా అని లిస్ట్ చెప్పారని మనం విన్నాం వార్తల్లో కదండి, న్యూస్ లో, యూట్యూబ్ లో అంతా విన్నాం. అట్లా ఒకరి తర్వాత ఒకరిని గురి పెట్టుకొని రీసెంట్ గానే అమెరికాలో ఒక మార్క్స్ అనే వ్యక్తిని చంపారు కదా. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఎప్పుడు ఎలా అన్నా చనిపోని, మరణం అనేది గ్యారెంటీ కదండి, మనకు మరణం గ్యారెంటీ. ఎప్పుడు ఎలా అన్నా చనిపోని, కానీ మనం ఎలా ఉండాలి? సిద్ధపాటుగా ఉండాలి. సిద్ధపాటుగా దేవుని రాజ్యానికి వెళ్లే వారంగా. ఈ ప్రయాస అంతా అదే కదా, మన ప్రయాస అంతా అదే. ఎప్పుడు దేవుడు వస్తే ఎత్తబడాలి, యేసయ్య పరలోకంలో మనం చేరాలనేది. లేకపోతే మనం లోకంలో జనుల్లాగా ఎలా ఉన్నా నో ప్రాబ్లం, కానీ మనం పరలోకానికి వెళ్ళాలి కాబట్టి మన ప్రయాస అది. కాబట్టి మనము ఆ గురి మీద అలా అది వెళ్ళడానికి మనం అర్హత కలిగి ఉండడానికి ఏమేమి కలిగి ఉండాలో, ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ గురి మీదే మన ఇది ఉంటది కదండి. మరి ఆ గురి మనం కలిగి ఉన్నప్పుడు, ఆ సిద్ధపాటు, ఆ లక్షణాలు మనకు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎద్దుకు మనం చేరుకుంటాం. ఆయన బహుమానాలు ఇస్తాడు కదా, ఆయన దగ్గర బహుమానాలు ఉన్నాయి. ఇంకా ఏమంటున్నాడు, కిరీటాలు ఉన్నాయి. ఎవరెవరి క్రియల చొప్పున వారికి పెట్టడానికి కిరీటాలు, వెరైటీ వెరైటీ కిరీటాలు అంతా ఉన్నాయి కదా. మరలా ఇంకా చెప్పాలంటే, మీకు స్థలము సిద్ధపరిచాను, పరలోకంలో మీరు ఉండడానికి మన కోసం స్థలం సిద్ధపరిచాడు. ఆయన రెడీగానే ఉన్నారు ఎప్పుడెప్పుడు అని. మరి ఆ యొక్క బంగారు వీధుల్లో తిరగడానికి మనము ఆయన చేయాల్సిందంతా చేసేసాడు. పౌలు గారు అంటారు కదా, మరి మిమ్మల్ని సంపూర్ణులుగా ఆయన ఎదుట నిలువబెట్టవలెనని కదా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా అలా ఆయన ఎదుట నిలువబెట్టాలని మనము ఆయన ప్రతి విషయంలో మరి అలా మనము ప్రార్థనలో కానీ, లేకపోతే ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కానీ కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నాడు. మనము దెస్సలోనియులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాము. దెస్సలోనికయులు మరి ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నారు, ఈ లక్షణాలు మనం కూడా కలిగి ఉంటేనే దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో చేరడానికి అర్హులుగా ఉంటామనేది వాక్యం మనకి చెప్తా ఉంది. దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం ప్రతి దినము ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని కదండి. అక్క ఇప్పుడు ప్రార్థన చేశారు, అమృత వల్ల అక్క. మనం సంపూర్ణంగా చేసామని ఇంకా చెప్పలేము కదా. దేవుడు అనుకున్నంత రీతిలో మనం ఇంకా రీచ్ కాలేదనే చెప్పాలా. ఆయన అనుకున్న ఇప్పుడంతా ఇంకా ఏమంటారు, బైబిల్లోనే రాయబడింది మదించి అని, అంటే మదం బట్టి అట్లా. ఇప్పుడు అంతా తిండి వల్ల లావ్ అయిపోయి కింద కూర్చొని మోకరించేయలేని పరిస్థితి, లేదంటే ఎక్కువ టైము ఆత్మ ప్రార్థన చేయాలని చెప్పిద్ది, లేపిద్ది కానీ మార్నింగ్ నిద్రపోవడం, లేకపోతే అంటే శరీరం బలహీనంగానే ఉన్నాం. పూర్తిగా యేసయ్య అనుకున్న రీతిలో మనం చేయలేకపోతా ఉన్నామనే చెప్పాలి కదా. మరి మనం ఎప్పుడు ఈ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, మరి ఆయన ఎప్పుడైనా రాని మనం రెడీగా ఉండాలి. ఆ సిద్ధపాటు మనలో ఉన్నప్పుడు, మరి ఇక్కడ దెస్సలోనిక సంఘస్థుల గురించి పౌలు గారు
ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. మనము అదే సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు, అలాగే హెచ్చరిస్తా ఉన్నాడు, మనకు వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. చూద్దాం దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏ పత్రిక? 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. మొదటి పత్రిక దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. నీ మీ యొద్ద యొద్ద మాకు మాకు ఎట్టి ఎట్టి ప్రవేశం ప్రవేశం కలగను, కలిగెను, అక్కడికి మమ్మల్ని గురించి తెలియచెప్పుచున్నారు. మరియు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడిన సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపునకు తిరిగితో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఓకేనమ్మా? చాలు చాలు. ఇక్కడ మరి కొంతమంది ఈ సంఘంలో నుండి వెళ్ళి అంటే దేవుని సంఘానికి రాని వారు కూడా ఎక్కువగా మనం క్రైస్తవులు అయినప్పటి నుండి మనల్ని అందరు గమనిస్తా ఉంటారు కదండి. ఎప్పుడెప్పుడు ఏం తప్పులు పడదామా అని. యేసు ప్రభువులోనే అందరు ఎక్కువ శాతం వాళ్ళే వచ్చారు కదా, వాక్యం విన్న వాళ్ళు చాలా తక్కువ మంది. పరిసయ్యులు, శాస్త్రులు అయితే ఎప్పుడు ఏ విధంగా పట్టుబడదామా, ఏ విధంగా దొరుకుతారా. మనల్ని కూడా అంతే, ప్రతి ఒక్కరూ మనల్ని అనేకమైన కన్నులు గమనిస్తా ఉంటాయి. ఏం చేస్తారు, ఎక్కడ దొరుకుతారా, ఇదిగో అందుకే మీరు యేసయ్యని నమ్ముకున్నారు కానీ ఈ లక్షణాలు ఏంటి మీలో అని చెప్పడానికి అలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ సంఘస్థులు గురించి వీళ్ళు వెళ్ళి పౌలు గారితో ఏం చెప్తున్నారో చూడండి. ఆయన పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారు ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. కొన్నిసార్లు మన గురించి మనమే చెప్పుకుంటాం, కానీ మన గురించి వేరే వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే అప్పుడే మనము ఆ నిజంగా ఆ లక్షణాలు మనలో ఉన్నాయో లేవో తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది వెళ్ళి వాళ్ళ గురించి చెప్తా ఉన్నారంటండి. అంటే యేసయ్య రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి నేను కూడా ఫస్ట్ లో అట్లాగే అనుకునేదాన్ని. 2001 లేదని చెప్పారు కదా, అంటే ఇంకా రాదు, లోకమంతా అంతమైపోతది అని చెప్పారనమాట. అప్పుడు నేను 10th అయిపోయినట్టుంది. అంతా నైట్ అంతా ప్రేయర్ లో ఉన్నాం. 2001కి రావడానికి న్యూ ఇయర్ లో నైట్ అంతా ప్రేయర్ లో ఉంటాం కదా, అక్కడ అట్లా నైట్ అంతా ప్రేయర్ లో ఉండి ఆ కన్నీటితో చక్కగా మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాం, చేతులు ఎత్తేసి. అట్లా అప్పుడు నిజంగా వెళ్ళిపోయామేమో అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట. అప్పటి నుండి కూడా నేను అనుకుంటాను, ఇదిగో వస్తున్నాను, రేపు వస్తాను, తర్వాత వస్తామంటే మరి ఇంకా రాలేదు కదా ప్రభు అని చాలా నిర్లక్ష్యం కదా. అంటే నా సంగతి నేనే చెప్తున్నాను. అప్పుడు తర్వాత వాక్యంలో అంటే ఆ డౌట్ ఉండేది, యేసయ్య ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తానంటున్నారు, ఇంకా ఎదురు చూస్తా ఉన్నాం. ఇంకా మరి మనము ఎప్పుడు మన పిల్లల్ని ఇంకా చదివించడం, ఈ ఇంట్లో ఈశాలు ఇదంతా సొంత ఆలోచనలు, సొంత పనులే గాని దేవుని పని ఏం చేయలేకపోతున్నామేమో. మంచిగా ఉన్నప్పుడే ఎత్తబడితే బాగుండు, మరలా ఏదో ఒక తప్పు చేసిన తర్వాత వచ్చి విడవబడితే ఇంత పని చేసి కష్టం కదా అని అనుకునేదాన్ని అనమాట. అప్పుడు పేతురు పత్రికలో రాయబడినట్లుగా మీ ఎడల దీర్ఘ శాంతం చూపిస్తున్నాడు, అందరూ రక్షించబడాలని. నిజంగా ఆయన కృప మన ఎడల ఉంది కాబట్టి ఇంకా ఆయన రాలేదు. కానీ మనం ఎప్పుడైనా కానీ ఆయన వచ్చే సమయానికి ఖచ్చితంగా రెడీగా ఉండాలి కదా. లేకపోతే ఇప్పుడు మనం 10 మంది కన్యకల సంగతి తెలుసు, అందరు రెడీగా ఉన్నారు, అందరూ అన్ని. కాకపోతే ఇంకా నూనె అయిపోయిద్దేమో, మరలా ఇంకోసారి పోసుకోవడానికి ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి కదా. అందరూ వాళ్ళతోనే ఉన్నారు, అందరూ సమానంగానే వచ్చారు. మరి ఇంక వీళ్ళు అయిపోతుందేమో, కొంతసేపు టైం పట్టింది కదా ఇంకోసారి అట్లా. అంటే మనం కూడా ఎప్పుడు ప్రార్థన, నూనె, సిద్ధపాటు, ఎదురు చూపు ఎప్పుడు ఉండాలన్నమాట. ఒక తండ్రి ఊరెళ్తా చిన్న బాబుతో చెప్పాడంట, ఎప్పుడొస్తావు డాడీ మళ్ళీ నువ్వు తిరిగి అంటే, డాడీ చెప్పారంట, నాన్న ఇక్కడ ఆ బాబు చిన్న బాబు కదా, ఎట్లా చెప్తే అర్థమవుతుంది, డేట్స్ అవన్నీ గుర్తు పెట్టుకోలేడు కదా, తారీఖులు అని చెప్పి అక్కడ వాళ్ళ ఇంటి ముందు ఒక బాదం చెట్టు ఉంటే, నాన్న ఆ చెట్టు ఆకులు పడినప్పుడు నేను వస్తాను, ఆకులన్నీ పడిపోయి చిగురుస్తుంది, కొత్త చిగురు అంటాడు కదా యేసు ప్రభు కూడా. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను తలుపు నొద్దనే, ద్వారం నొద్దనే ఉన్నానని అని అన్నాను. అట్లా అని చెప్పి వెళ్తే ఇంకా బాబు రోజు చూస్తున్నాడంటే, మమ్మీ ఏం డాడీ, మా డాడీ ఎప్పుడు వస్తాడు మమ్మీ, చెట్టు ఆకులే రాలడం లేదు అని. ఒకరోజు బాబు చదువుకుంటూ ఆ చెట్టు కింద కూర్చొని చదువుకుంటా ఉన్నాడంటే ఒక ఆకు రాలిందంట. ఇంకంతే పరిగెత్తుకుంటే వెళ్ళి, మమ్మీ డాడీ వస్తాడు, ఆకు రాలింది అని చెప్తున్నాడంట. అట్లా అంటే దేవుడు కొన్ని విషయాలు చెప్పారు. ఎదురు చూడడంలో చాలా
వీళ్ళు యేసయ్య రాబోవడానికి ఈ సంఘస్థులు చాలా ఎదురు చూస్తా ఉన్నారంట. కానీ చాలా నిజంగా ప్రతి విషయంలో ఈ దెసలోనిక సంఘాన్ని మరి పౌలు గారు మెచ్చుకున్నట్లు మనం చూస్తాం. ఇంకా ఏం చేస్తున్నారు చూద్దాం. రెండోదిగా ఇదే అధ్యాయంలో 1వ అధ్యాయమే 2వ వచనం చూద్దాం. 2వ వచనం చూద్దాం. విశ్వాసంతో కూడిన నీ పనిని, ప్రేమతో కూడిన నీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము తన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనం చేయుచు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలు కదా. ఇక్కడ వాళ్ళ పని ఎలా ఉంటండి? విశ్వాసముతో కూడిన పని అంటండి. విశ్వాసముతో కూడిన పని ఉంది వాళ్ళ దగ్గర. మరి మనం కూడా చాలా పని చేస్తాం, కానీ కొన్నిసార్లు విశ్వాసముతో కూడిన పని మనకు ఉండదన్నమాట. విశ్వాసముతో కూడిన పని లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతం. అలా మరి విశ్వాసంతో కూడిన పని వీళ్ళు కలిగి ఉన్నారు. మరి నిజంగా మనం చూసినట్లయితే విశ్వాస వీరుల పట్టిక నోవాహు దేవుడు ఓడను చేయమన్నప్పుడు అంతకుముందు ఎప్పుడు ఆకాశం నుండి వర్షం కురవలేదంటండి. అసలు వర్షం ఆకాశం నుండి పడిద్దని తెలియదు. భూమిలో నుంచే నీరు వచ్చి ఆ చెట్లను తడిపిద్ది అంతే. అలా తెలియని విషయం, అంతకుముందు ఎప్పుడు వినని విషయం అని అక్కడ చక్కగా క్లియర్ గా రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దామా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇది వరకు చూడని సంగతులను బట్టి హెచ్చరింపబడి నోవాహు అని ఉంటది. చదువుదాం ఒకసారి. 11వ అధ్యాయం. చదవండి అక్క. 6 నుంచి చదవండి. 7 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసంని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసంను బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలా థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ చూడండి, అది వరకు చూడని సంగతులను బట్టి దేవుని చేత హెచ్చరింపబడి, అందుకనే దీని నిర్వచనం కూడా ఇక్కడ 11వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది కదా. అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, లేని విషయాన్ని ఉందని నమ్మాలి, అదే విశ్వాసం. ఇక్కడ మరి నోవాహు అక్కడ అంతమంది సువార్త అసలు చాలా ఆశ్చర్యం. 120 years సువార్త చెప్పారంట, ఒక్కరు కూడా రక్షణ, వాళ్ళ ఫ్యామిలీ తప్ప. అంటే అటు వరకు చూడలే ఆ విషయాలు. పిచ్చి పట్టింది వీడిగా నవ్వుకున్నారు నోవాహును చూసి, కానీ ఆ విషయాన్ని ఆయన నమ్మాడు. అది విశ్వాసం. విశ్వాసముతో కూడిన పని ఆయన చేశాడు. నోవాహు ఓడ కట్టండి అని చెప్తే కట్టాడు. అలా మరి ఈ దెసలోనిక సంఘాలు కూడా విశ్వాసముతో కూడిన పని వారి దగ్గర ఉందంటండి. తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసను కదా, ప్రేమతో కూడిన వాళ్ళ ప్రయాస ఎలా ఉందంట? ప్రేమతో కూడింది. నిజంగా ప్రేమ లేకపోతే ఆ ప్రయాస మనకు కష్టంగా అనిపిస్తుంది. ఏమి పద్దాక ఇట్లా చేస్తారని. కానీ ప్రేమతో ఉంటే ఎంత పని అయినా చేస్తాం కదా. ఎంత ప్రయాస అయినా అది ఈజీగానే తీసుకుంటాం. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, ఇంకా ఓర్పు కూడా వీళ్ళు కలిగి ఉన్న, చాలా మంచి ఓర్పు కలిగి ఉన్నారంటండి కదండి. నిరీక్షణతో కూడిన ఓర్పు. ఎంత కష్టమైన పడిని మనం ఎన్ని ఇబ్బందులన్న పడిని ఖచ్చితంగా యేసయ్యని చూస్తాం. యోబు అంటాడు కదా, ఆయన సజీవుడని భూమి మీద నిలుచునని, తర్వాత నేను ఆయన్ని చూచుదునని నేను ఎరుగుదును. మీరు ఎన్నన్నా చెప్పండి, ఎంతో బాధ పెడతా ఉంటారు. నువ్వు ఒక్కడవే నీతిమంతులాగా ఫీల్ అవుతున్నావే, మేమందరం నీతిమంతుడు అయితే నీ మీదకి ఇంత బాధలంతా ఎందుకు వచ్చినాయి అని అంటా ఉంటారు కదా. కానీ నేను ఖచ్చితంగా ఆ నిరీక్షణతో కూడిన ఓర్పు ఈ దశలోనిక సంఘస్థులకు కూడా ఉందంట. ఇది కూడా మనం కలిగి ఉండాలని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. విశ్వాసంతో కూడిన పని,
ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఒకసారి ఇదే అధ్యాయంలో నాలుగో వచనం చదువుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ వచనం. 6 చదవండి అక్క. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవములు మీరు వాక్యమును అంగీకరించి ఉపద్రవమందు మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. చాలు కదా. ఇక్కడ వీళ్ళు గొప్ప ఉపద్రవమందు నమ్ముకున్నారంటండి, వాక్యాన్ని అంగీకరించారంట. యాక్చువల్ గా మనం శ్రమలు వస్తే వెనకబడిపోతాం, కానీ ఆ శ్రమల్లోనే మనము ఈ యొక్క ఓర్పు కలిగి ఉంటే మరి దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారంట. గొప్ప ఉపద్రవంలోనే వాక్యాన్ని అంగీకరించారంట. ఎంత అంటే ఉపద్రవం అంటే చాలా శోధనలు. ఆ శోధనలన్నీ మనం వింటున్నాం, కానీ ఆ బాధ అనుభవించినా కూడా ఖచ్చితంగా వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారంట. ఎందుకంటే చాలా మంది మనం వాక్యాన్ని వింటున్నాం, కానీ ఆ వాక్యాన్ని అలా అనుసరించడం లేదు. అందుకనే ఎహెజ్కేలు అంటారు కదా, నా ప్రజలు రాదగిన విధంగా వస్తున్నారు, కూర్చోదగిన విధంగా కూర్చుంటున్నారు, కానీ వారు వాక్యాన్ని అంగీకరించడం లేదు. మామూలుగా అంగీకరించడమే కష్టంగా ఉంది. కానీ ఈ దశలోనిక సంఘస్థులు మరి గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారంట. మనకు కూడా చాలా కష్టాలు వస్తాయి, కానీ వాటిని మనము దేవుని వాక్యముతో ఎదిరించేవారం. అంటే అందుకనే యేసయ్య అంటాడు కదా, వాక్యమును ఖడ్గం ఎప్పుడు మన హృదయంలో ఉండాల. అది ఎలా అంటే పదును పెట్టిన ఖడ్గం లాగా దేవుడు వరలో పెట్టాడంట. అది ఉపయోగించడం మన చేతిలోనే ఉంది. మరి ఎట్లా అయితే ఫీనెహాసు ఎక్కడ అవసరమో అక్కడ ఆ ఖడ్గాన్ని తీసి ఇద్దరు కడుపులో దూసుకొని పోయేటట్లు, అక్కడ పెద్ద మరి ఎంతో మంది లక్షల మంది వేల మంది చనిపోతూ ఉన్నారు. కానీ వారందరి చనిపోయే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే, అది క్లియర్ అవ్వడం కోసం ఆయన వెంటనే ఏం ఆలోచించకూడదు ఆ ఖడ్గాన్ని ఉపయోగించాడని. మనందరి దగ్గర ఉంది పదును పెట్టబడిన ఖడ్గం, దేవుడు వరలో ఉంచారంట. కానీ మనం అవి ఎక్కడ ఉపయోగించాలో, ఎలా అంటే ఎలా అయినా చెప్పడానికి చెప్తాం, కానీ నిజంగా ఆ సిచ్యువేషన్ మనకే వస్తే మాత్రం డిలా పడిపోతాం కదండి. నిజంగా చాలా ఒకసారి జూమ్ లోనే అక్క చెప్పారు కదా, వారి పాపకు బాగా లేని పరిస్థితిలో ఎవరు వచ్చి ఏమడిగినా ఇచ్చేయబోతున్నాం, తర్వాత దేవుడు మాట్లాడినట్లుగా మరలా వెంటనే రియలైజ్ అయ్యామని చెప్పారు. అలాగే చాలా అంటే ఆ పరిస్థితి మన వరకు వస్తే మనం ఏం చేస్తున్నామో తెలియదు, మౌనంగా ఉండి ఆ పని చేసేస్తా ఉంటాం. అలా అన్నమాట. అట్లా కాకుండా మరి వీరే ఆ ఉపద్రవములో అది ఎలా అంట ఆనందముతో, పరిశుద్ధాత్మ వలన ఆనందముతో ఇంకా ఏం చేశారు, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారైరి. ఎంత చక్కగా, అది యేసయ్య మాదిరిగా క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అని పౌలు అంటాడు కదా ధైర్యంగా. మనం ఎవరైనా చెప్పగలం అలా? పౌలు చక్కగా చెప్తాడు, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి ధైర్యంగా చెప్పగలమండి మనం. నన్ను పోలి నడుచుకో, నేను చాలా బాగున్నాను దేవునిలో అని. నిజంగా మరి ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా మనము హెచ్చరిస్తే, నా కుమారుడా తండ్రి చేయు శిక్షను లేకపోతే గద్దింపును విసుకోవద్దు, మంచిగా తీసుకోమని వాక్యం ఎంతన్నా చదువుతాం, కానీ తీరా ఎవరన్నా ఒకవేళ ఈ పాయింట్ మీద మనల్ని గద్దించారనుకోండి, ఏదన్నా ఇట్లా బాగాలేదమ్మా నువ్వు ఈ పద్ధతి కొంచెం మార్చుకో అని మంచిగా చెప్పారని వింటామండి? ఏమా నాకు చెప్పేది? నేను అదే అంటాను, ఆ సిస్టర్ కన్నా నాకు ఎంత వాక్యం వచ్చు, ఆ సిస్టర్ కన్నా నేను బాగా పాడగలనా, లేకపోతే ఆ సిస్టర్ కన్నా మంచిగా ప్రార్థన చేయగలుగుతున్నానా, ఆ సిస్టర్ గంట చేస్తుంది, నేను ఒక్క నిమిషాన్ని ఎక్కువ చేయగలుగుతున్నానా? ఈ విషయాల మీద మనం అస్సలు పోటీ పడడం లేదు. అంటే అలా ఉండాలి అని అనుకోవడం లేదు, కానీ చిన్న మాట అంటేనే మనం చాలా అసలు తగ్గించుకోకుండా ఎలా అన్నా చేస్తున్నారే, ఇట్లా మాట్లాడుతున్నామే అని ఆలోచిస్తా ఉంటాను అన్నమాట. ఎక్కువ అంటే నాకు ఆ విషయాన్ని నేను అన్వయించుకుంటాను. నిజంగా ఏమన్నా మాట అంటే మనం పట్టించుకుంటాము, దాన్నే గంటలు ఆలోచిస్తాం, కానీ దేవునిలో ఆ సిస్టర్ అంత బాగుందే, అంత బాగా వాక్యం చెప్తుంది, నేను అలా నేర్చుకోవాలి, లేకపోతే అక్క వాక్యం అంత చక్కగా కంటత పెడుతుంది, లేకపోతే క్విజ్ లేకపోతే ప్రతి విషయంలో ప్రార్థన ఆమె అంత బాగా చేస్తుంది, నేను చేస్తున్నానా యేసయ్యకి అంత ప్రార్థన, ఇలా పోల్చుకోం మనం ఏ విషయానికి.
ఆమె అలా ఉందిలే, అలా ఎవడు ఉంటాడు, అట్లా మాట్లాడుకుంటాం కదండి. ఏ విషయమైనా సరే ఇంకా చెప్పాలంటే చీరలు అట్లా కూడా అనుకుంటారు. అదంతా వద్దు. అట్లా అన్నమాట. ప్రతీది మనం ఎవరు ఏ విషయమైనా గాని ఎదుటి వారితో పోల్చుకునేటప్పుడు ఇదే పోల్చుకుందాం. ఇది పోల్చుకోవడం దేవుని మంచి మనసుకు లక్షణాలు. వీళ్ళు ఈ ఈ యొక్క దశలోనికి సంఘస్థుల గురించి పౌలు ఎంతో గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు కదండి. మీరు దేవుణ్ణి పోలి నడుచుకున్నారు, మమ్ముల్ని పోలి నడుచుకున్నారు. ఎంతగా ఈయన ఈ దశలోనికి సంఘంలో కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు పౌలు గారు. వెళ్ళి మరి వాక్యం చెప్తా ఉంటే అది నచ్చక యూదులు తిరుగుబాటు చేస్తారు. యాసోన్ అని ఒక అతను పౌలు గారు వాళ్ళని చేర్చుకొని మరి వారి తరపున పోరాడతాడు. పోరాడితే మరి వాళ్ళు యూదులు వచ్చి వీళ్ళని కొడతారేమో, లేకపోతే ఏమన్నా సరసాల్లో పెట్టిస్తారేమో ముందే తెలిసి వీళ్ళని తప్పించేస్తారనమాట. తప్పించేసి అపోస్తుల కార్యంలో ఉంటది మనకు 17వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ. అవి తప్పించేసిన తర్వాత వీళ్ళు వెళ్తారు. మళ్ళీ వెళ్ళినప్పుడు యాసోన్ ఇంటికే వచ్చారు. యాసోనే వీళ్ళందరిని ఇట్లా చేశాడు, తప్పించేశాడు అనగానే యాసోన్ కూడా తీసుకెళ్లి వార్నింగ్ ఇస్తారు. ఇంకోసారి ఇలా చేయొద్దు, వాళ్ళని చేర్చుకోవద్దు, సువార్త ప్రకటించొద్దు, యేసే క్రీస్తు అని చెప్పొద్దని చెప్తారు. అంత ఉపద్రవంలో మరి నేను ఈ సంఘాన్ని కట్టినప్పుడు ఎంత గొప్పగా చెప్పగలుగుతున్నారు కదా. యేసయ్య కూడా మనల్ని మంచిగా అందరిని యథార్థవంతులుగానే పుట్టించాను, వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకున్నారు అన్నట్టుగా మనల్ని ఆయన యథార్థంగా పుట్టించారు. కానీ మనమే రేపు యేసయ్య వచ్చినప్పుడు నా సంఘం అదిగో నేను ఇప్పుడు స్థాపించి వెళ్ళాను, అట్లానే ఉంది, నేను ఎలా ఉండాలని కోరుకున్నాను అలానే ఉందని మరి మన సంఘాన్ని కూడా, సంఘం అంటే మన హృదయం, మనం కూడా మనం అన్ని సంఘాలు కలిపి పెళ్లి కూతురులాగా మనం యేసయ్య రాకడ కొరకు సిద్ధపడుతున్నాం కాబట్టి మన హృదయాన్ని చూసి లేకపోతే మనల్ని చూసి అనగలరా? అలా అనగలిగితే నిజంగా ధన్యులమేనండి. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ మంచి లక్షణాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మనం కూడా అలానే ఎవరి విషయంలో కూడా కాకుండా వాక్యం వాళ్ళకన్నా నేను ఒక అడుగు ముందే ఉండాలి. వాక్యం విషయంలో ఒక దైవజనుడు చెప్పాడండి, ఇద్దరు గొడవ ఆడుకుంటే పలకరింపు కూడా నాదే ఫస్ట్ ఉండాలని. మాట్లాడుకోం కదా గొడవ ఆడుకున్నప్పుడు, కానీ పలకరింపు కూడా నాదే ఫస్ట్ ఉండాలి యేసయ్యలా. అట్లా నేను ఆమెకన్నా ఒక అంతు యేసయ్యలోనే మనం ముందు అట్లానే కొట్టగలమండి. ఇంకా ఏ విషయంలో మనం ఎదుటి ఈ లోకంలో మనుషులు ఎవరిని ఏ విధంగా ఎదిరించలేము. దేవుని వాక్యం ద్వారానే మనము ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ద్వారానే మనం ఏ విధంగానైనా ప్రేమతో అట్లా ఉండి దేవుని ఆ వాక్యాన్ని చెప్పడం లేకపోతే ఏదైనా చేయగలం. ఇంకా ఇంకొక చోటు చూద్దాము. వచనం చదువుతాం చూడండి. 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇంకొక లక్షణం మంచి లక్షణం కదా, మాదిరి అయితిరి. అందరికంట ఇక్కడ అకయలోను మాసిదోనియాలోను ఎక్కడికి వెళ్ళినా దశలోనికి సంఘస్థుల గురించి చెప్తున్నారు. అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారో, యేసయ్యలో అలా ఉన్నారు ఇలా ఉన్నారని చెప్తా ఉన్నారనమాట. అలా మరి మన గురించి చెప్పగలగాల ఖచ్చితంగా. ఎవరన్నా చూస్తే నిజంగా యేసయ్య బిడ్డలంటే వాళ్ళండి. చాలా మంది దగ్గర విన్నానండి సాక్షి. ఈవెన్ గాంధీ గారు కూడా అలానే అన్నారంట. యేసయ్య అంటే నాకు ఇష్టమే గాని ఈ మనుషులు చూసి అంటే మన ప్రవర్తన యేసయ్యకి సరిపడా ఉండడం లేదు కదా, అందుకని నేను యేసయ్యని నమ్ముకోను అన్నారంట గాంధీ గారు. అలాగే చాలా మంది యేసయ్య అంటే మాకు ఇష్టమే కానీ వీళ్ళే మనుషులు అలా అంటున్నారా? లేకపోతే నిజంగా యేసయ్య బిడ్డలంటే వీళ్ళు, వాళ్ళని చూసే మేము రక్షించబడ్డాం. చాలా మంది కుటుంబాలు మనకు రక్షించినట్లు ఒకళ్ళనొకళ్ళు చూసి అక్కళ్ళందరూ జూమ్‌లో చాలా మంచి మంచి గొప్ప సాక్ష్యాలు వింటూ ఉన్నాం కదా. అలానే మంచి మాదిరి మనము చూపించగలుగుతున్నామా లేదా? నిజంగా మరి రాజుల గ్రంథంలో రాజుల గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి దావీదుతో పోలుస్తారు కదండి. ఈయన దావీదు వలె యథార్థ హృదయం కలిగాడు, నీతిగా ఉన్నాడు ఈ రాజు అని చెప్తారు. మళ్ళీ చెడుగా చెప్పేటప్పుడు యెరోబాము వల్లే పాడైపోయాడు అట్లా చెప్తారు. అలా అంటే ఒక మాదిరి చూపించినప్పుడు ప్రతి రాజుకి దావీదు వలె యథార్థంగా నడుచుకున్నాడు అని ఉంటదండి కదా. అట్లా అంటే ఇప్పుడు ఈ బిడ్డల వలె ఈ సంఘస్థుల వలె వీరు అందరికీ మాదిరిగా ఉన్నారు. ఈ సంఘస్థులలాగా మనము ఎంతో బాగా మరి మనము కూడా వాళ్ళని ఫాలో అవ్వాలా అనిపించాలా, వాళ్ళని ఫాలో అవ్వాలి. అప్పట్లో అయితే నిజంగా ఎవరినన్నా చర్చికి తీసుకొని రావడానికి వీళ్ళ పని ముందే చేసేసుకొని మళ్ళీ ఎదుటి వాళ్ళ పని కూడా చేస్తారంట. చేసి
హెల్ప్ చేసి, అక్క నువ్వు తొందరగా స్నానం చేసి అంట్లుంటే నేను తోమేస్తాను, ఇద్దరం కలిసి చర్చికి వెళ్దాం. ఇప్పుడు మనం రావడమే కష్టం. ఇంక మనం వెళ్ళి మన పని చేసుకొని ఎదుటోళ్ళ పని చేసి కదా అలా తీసుకొని వస్తామా? అలా కొద్దిగా హెల్ప్ చేసి కనీసం ఆ మనిషిని నడిపించగలిగినప్పుడైనా వినుట వలన విశ్వాసం పొందామా రక్షించబడతాం, మన అకౌంట్ లో పడుతుంది కదండి. ఆయన ఏదో జీతం ఉందంట. ఆ బహుమానాలు మనం అందరం పొందుకోవాలంటే రేణిగుంటలో విన్నాను, ఒక్క ఆత్మనైనా నీ సన్నిధి లేకుండా నేను ఎలా రాగలనయ్యా, నా మొహం నీకు ఎలా చూపించగలనని ఒక పాట. నిజంగా అప్పటి నుండి ఏడుస్తా ఉంటా, అవునయ్యా నిజంగా నా మొహం నీకు ఎలా చూపించాలా, నీ రూపంలో చెక్కుకున్నావు కానీ ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు, లేకపోతే ఎలా ఉన్నాను నా బ్రతుకు, నువ్వు నన్ను మరలా వచ్చి చూసినప్పుడు అవును అందరికి మాదిరికరంగా ఉంది ఎస్తేర్ అనగలరా ప్రభువా అని ఎంతో పరీక్షించుకుంటా ఉంటా అనమాట. అలా అలా ఈ దశలోనిక సంఘస్థులు అందరికీ మాదిరిగా ఉన్నారంట. మాసిదోని అక్కాయిలు అన్ని చోట్ల చెప్పుకుంటా ఉన్నారు, కింద చూడండి మ్రోగెను అంట. మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అక్కయలోను మ్రోగెను అంటున్నారండి. అంటే వీళ్ళు వాక్యం వినడం పాటించడం కూడా కాదు, చెప్తున్నారు కూడా. వాక్యం వారికి తెలియజేస్తా ఉన్నారన్నమాట. వారికి తెలియజేసినప్పుడు వారు కూడా విని రక్షించబడే మంచి మాదిరి వీళ్ళు కలిగి ఉన్నారు కదండి. మనము ఒక దైవజనుడు చెప్పారు కదా, వాక్యం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, నీ ప్రవర్తన వల్లనే. పౌలు గారు ఒక చోట అంటాడు, మరి అదే నీ భర్తను రక్షించదవో లేవో నీకు ఎలా తెలుసు అంటే, పేతురు గారు అంటారు, నీ యొక్క మంచి ప్రవర్తన వల్ల రాబట్ట వచ్చునని ఉంటది కదండి. అందరికి తెలిసిన వాక్యమే. మరలా మనం ఒకసారి రివిజన్ చేసుకుంటా ఉన్నాం అంటే ఆ పరిస్థితులు, ఆ పోలికలు, ఆ మాదిరి మనలో ఉందో లేదో మనల్ని మనం పరిశీలించుకుంటున్నాం అనమాట. అందుకనే నీ యొక్క ప్రవర్తన వల్ల, మన ప్రవర్తన వల్లనే మనము వాళ్ళని రప్పించవచ్చు అంట. సువార్త కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రవర్తన చూసి నిజంగా యేసయ్య బిడ్డలంటే వీళ్ళు, మనం వీళ్ళని ఫాలో అవుదాం అని రావాలన్నమాట. అట్లా ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంట, ఆ యొక్క మంచి అంటే ఎదుటి వారికి సువార్త కూడా చెప్పడం, ఏ ఊరెళ్ళినా దశలోనికి సంఘస్థుల గురించి చెప్పుకుంటా ఉన్నారండి. మరి వీరిని మించిన వారు కూడా మనం అక్కడ చూస్తాం కదా, బెరయ సంఘస్థులు కదా. బెరయ సంఘస్థులను దశలోనిక సంఘస్థులను కంటే అని ఉంటది కదండి. అపోస్తుల కార్యంలో ఒకసారి చూద్దామా. వాళ్ళు కూడా వాక్యాన్ని ఎంతో గొప్పగా చదువుతారంట. అందరూ చెప్పింది కరెక్టా కాదా, మనం కరెక్ట్ మార్గంలో ఉంటున్నామా లేదా, నిజంగా చెప్పిన ప్రతి వాక్యాన్ని అంగీకరించకూడదు కదా. అది అలా ఉందో లేదో మన బైబిల్లో చూసి పరీక్షించాలన్నమాట, తెలుసుకోవాలి. వాళ్ళు కూడా అలా పరీక్షించి తెలుసుకుంటా ఉన్నారు బెరయ సంఘస్థులు. అట్లా అన్నమాట. అయితే మరి వీళ్ళు ఎంత వాక్యము చెప్పి కదా, ఎంతగా ప్రతి విషయంలో మొట్టమొదటిగా ఎదురు చూసే వారుగా ఉన్నారు, తర్వాత విశ్వాసముతో కూడిన పని చేస్తా ఉన్నారు, తర్వాత ప్రేమతో కూడిన ప్రయాస వీళ్ళలో ఉంది, మరి నిరీక్షణతో కూడిన ఓర్పు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నారు కదండి. మనం కూడా ప్రతి దినము ఒక్కొక్క మెట్టు ఎదిగే వారంగానే ఉండాలి, దిగే వారంగా ఉండకూడదు అనమాట. ఒక బిడ్డ మరి దినదినము రోజు రోజుకి ఎదుగుదల లేకపోతే ఏమంటాం, వికలాంగులు బాబు అంటాం కదండి. హ్యాండిక్యాప్డ్, ఎదుగుదల లేదు, కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు, సరిగా ఎదగలేదు అంటారు. నిజంగా యేసయ్య బిడ్డలుగా మనము కూడా ప్రతి దినము ఒక్కొక్క మెట్టు ఎక్కే వారంగానే ఉండాలి. లేకపోతే మనం కూడా ఏమంటారు, వికలాంగులు. యేసయ్యలో వికలాంగులు మనం, కాల్లో చెయ్యి అవుడు, లేకపోతే ఏదో ఒక విధంగా. అంటే యేసయ్య కోరుకున్నంత ఎదుగుదల మనలో లేకపోతే అలానే ఉంటాం కదండి. అయితే మరి ఇంకా ఏం చేస్తున్నారంట వీళ్ళు, పౌలును పోలి నడుచుకుంటున్నారు, ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. ఇంకా ఉపద్రవంలో కూడా యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళలేదంట. ఒకసారి ప్రకటన గ్రంథంలో లవోదికయ సంఘానికి కూడా చెప్తూ అంటాడు కదా, ఆయన మాట వింటే, ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి అండి, 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేనేరడు. ఎంత గొప్ప సాక్ష్యం కదండి, ఎంత గొప్ప సాక్ష్యం. ఎంత అంటే శక్తి కొంచెమే ఉంది వీళ్ళల్లో, అయినా కూడా నిలబడ్డారంట. శ్రమల్లో చాలా శ్రమలు వస్తా ఉన్నాయి మనకు కూడా,
నిలబడే గుంపులో ఉండాలన్నమాట. మరి నిజంగా చాలా మందిని చూస్తా ఉన్నాం కదా. ఒక చోట కూడా ఇట్లాగే యేసయ్యని నమ్ముకున్న బిడ్డలందరిని చంపేసి అక్కడికి వెళ్తా ఉన్నారు. రీసెంట్ గా ఒకటి వాట్సాప్ లో వచ్చింది. ఒక సంఘంలో ఆ సంఘస్థులే ఇట్లాగే పోలీస్ డ్రెస్ అంతా వేసుకొని పిస్టోల్ పెట్టుకొని వెళ్ళి యేసయ్య బిడ్డలంటే మీరు బ్రతకాలనుకుంటే వెళ్ళిపోండి, లేదు మేము చనిపోతాం యేసయ్య కోసం అంటే ఇక్కడే ఉండండి అని చెప్పారంటండి. చెప్తే ఇంకొక్కొక్కళ్ళు మెల్లిగా వెళ్ళిపోతా ఉన్నారంట. మొత్తం లాస్ట్ కి 10 మెంబర్స్ మిగిలారంటండి. 10 మెంబర్స్ మిగిలిన తర్వాత వాళ్ళు ఆ ముసుగు తీసేసి చూస్తే ఆ సంఘస్థులే అంట. మేము కావాలనే ఇలా చేశాం. ఎవరు నిజంగా యేసయ్య కోసం నిలబడతారో, ఎవరు దేవుని కోసం ఈ శ్రమల్లో కష్టాల్లో ఉంటారో చాలు, వీళ్ళే బాగా మంచిగా ఆత్మీయ స్థితిలో ఎదిగితే చాలు అని అంటే దేవుని కొన్నిసార్లు కష్టాల్లో వెనక్కి వెళ్ళిపోయే ఒక చోట సాక్ష్యం విన్నాను. వాళ్ళ డాడీకి బాగాలేదంట. ఒక పాప ప్రేయర్ చేస్తా ఉంది, యూత్ అమ్మాయి, ఇంటర్ డిగ్రీ చదివే పాప. అయితే వాళ్ళ డాడీని దేవుడు తీసుకున్నాడు, ఆయన చిత్తమేమో. ఆమె ఇంకా ప్రేయర్కి రావడం లేదండి. ఏమి ఆ పాప రావడం లేదని అడిగితే అక్క వాళ్ళ డాడీ చనిపోయారు, ఇట్లా ప్రేయర్ చేసి ఆ పాప చెప్పిందంట, మా డాడీని బ్రతికించమని దేవుడిని అడిగాను, దేవుడు బ్రతికించలా, ఇంకెందుకు ప్రార్థన చేయాలా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిందండి. ప్రేయర్కి రావడం లేదు. అలాంటి విశ్వాసం కూడా కొన్ని ఉంటాం కదా. ఏదన్నా ఇది చెయ్యి ప్రభు అంటే యోబులాగా, లేకపోతే యోబులాగా అంటే చేసినా చేయకపోయినా మనం మేలునే అనుభవిస్తామా, కీడును అనుభవించమా అనే విశ్వాసంలోకి మనం ఎదగాలి దినదినం. అంతేగాని మనకు చేయలేదు కాబట్టి ఆయన చిత్తమేముందో అది గొప్ప మేలు కోసమే మనకు ఆయన చేస్తాడు, అది ఎరిగిన వారంగా మనం ఉండాలి. అందుకని వాక్యం చక్కగా ఎంత రోజు మనకు వినిపిస్తానే ఉంది. అది మన హృదయాల్లో అన్వయించుకొని కొంచెమైనా మార్పు ఉండాల. కానీ చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం, మరలా సేమ్ సిచ్యువేషన్. సంఘాల్లో వెళ్ళినప్పుడు లేకపోతే అట్లా ఎక్కువ వాక్యం వింటున్నాం, చెప్తున్నాం, కానీ సేమ్ సిచ్యువేషన్. కొంచెమైనా కొన్ని పరిస్థితుల్లో మార్పు మనం చూడమన్నమాట. అట్లా కాకుండా దేవుని బిడ్డలుగా ఇక్కడ వీళ్ళకి శక్తి కొంచెమే ఉందంట, కానీ నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరుగనని, నా యేసయ్య ఎవరో తెలీదు, వెళ్ళిపోతాం మేము బ్రతుకుతాము చనిపోమని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అట్లా అనలేదంట వీళ్ళు ఆ వాక్యాన్ని. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నీ ఎదుట తలుపు తీసి ఉంచు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహ్వానం. తలుపు తీసి ఉంటే ఏమంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహ్వానం. నేను వేరే అక్కతో అంటా ఉంటాను అనమాట, అక్క ఎప్పుడు మీ ఇంటికి వస్తా ఉన్నాను, మాటికి పొరుగు అని ఇంటికి వెళ్ళొద్దని ఉందంటే, వేస్తే నువ్వు ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్, తలుపు తీసి ఉంచుతాను అన్నట్టు. అట్లా అంటే మన ఎదుట యేసయ్య తలుపు తీసి ఉంచుతారంట, ఎప్పుడు వెళ్ళినా ఆల్వేస్ వెల్కమ్ అన్నమాట. మనం అంటే ఈ యొక్క కష్టాలు దేవుని సన్నిధిలో మనం అనుభవించినప్పుడే, ఇప్పుడు ఇక్కడ మనం చెప్పబడిన లక్షణాలన్నీ మనకు కలిగి ఉన్నప్పుడే అప్పుడు యేసయ్య మనకు తలుపు తీసి ఉంచుతారంట. దాన్ని ఎవరు నేరడు, ఎవరు వేయడానికి ఇది చేయరు అనమాట. ఇంకా మనం చూసినట్లయితే ఈ వాక్యం బట్టి ఇంకా వీళ్ళు ఫిలదెల్ఫియా సంఘస్థులు అలా అన్నారు. మరి ఇంకా వీళ్ళు ఎక్కడ సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. మరి వాళ్ళు మ్రోగిందంట మాసిదోనియలో, అక్కయలో వారి యొక్క విశ్వాసం. ధైర్యంగా పౌలు గారు చెప్పగలుగుతున్నారు ఈ విశ్వాసం వారిలో ఉంది అని. ఒకసారి చూద్దాము న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35, 36 వచనం చదువు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుతీయలేననగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. 37. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యాత్వమును కూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా,
అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతము చాలండి. థ్యాంక్ యూ. చాలు. ఇక్కడ మరి యుద్ధ గురించి మనందరికి తెలుసు కదా, యుద్ధానికి గెలిచి వచ్చేటప్పుడు మరి నేను నాకు ఫస్ట్ ఎవరైతే ఎదురొస్తారో వారిని నీకు బలిస్తానంటున్నాడు. నిన్న అమృతవల్లక్క గారు చెప్పారు కదా పిల్లల్ని ఏ విధంగా పెంచారండి. నిజంగా ఈయన కూడా మరి భార్య పేరు రాయబడలేదు, ఎలా పెంచిందో ఈయన కూడా మరి దేవుని గురించి కూతురుకు చెప్పాడో మరి ఎలాగో తెలియదు కానీ, ఎందుకంటే ఆయన మరి ఇక్కడ ఎన్నో కష్టాలు పడి వచ్చాడు కదా. యొఫ్తాని ఫస్ట్ మరి వాళ్ళు ఊరోళ్ళంతా వెలివేస్తారు, తర్వాత మరలా తీసుకొచ్చుకుంటారు, మా మధ్య నువ్వు నాయకుడుగా ఉందు గాని రమ్మని తీసుకొని వస్తారు. ఇవన్నీ మరి అంటే యెహోవా ఆయనకి విజయము కలుగజేసిన విషయం ఆ పాప గుర్తించి ఎంత చక్కగా ఒబే అవుతుంది కదా. ఒక దైవజనుడు చెప్పాడు, పెంచుకోవడానికి కాదు, చంపడానికి కాదు, పెంచుకోవడానికి అడిగినా కూడా మా నాన్న ఇవ్వలేదు. సెకండ్ సాటర్డే సండే స్పెషల్ మీటింగ్స్ అవుతాయి కదా, అప్పుడు 5 కొడుకులంట ఈ పాష్ గారు వాళ్ళ డాడీకి. వాళ్ళ పెదనాన్నకి పిల్లలు లేరంట. అయితే మరి చంపడానికంటే ఇస్తామా, పెంచుకోవడానికి అడిగితేనే మా డాడీ ఇవ్వలేదు, 5 కొడుకులైనా కూడా అని. అట్లా అంటే ఇక్కడ అమ్మ నిన్ను చంపుతాను, నా చిన్న కుమార్తె అప్పుడప్పుడు ఏమన్నా చెప్పాను అనుకోండి, నువ్వు అనలేవు మమ్మీ, నువ్వు తల్లివి, తల్లి ప్రేమ అట్లా ఉంటది అని చెప్పి ఐస్ చేసిద్ది అనమాట. అట్లా అంటే తల్లి తండ్రి ఈయన నిజంగా ఎంత కృంగిపోతా ఉన్నారు కదా, అయ్యో నన్ను బహుగా కృంగ చేసేది, ఎందుకంటే దేవునితో ఆయన తీసుకున్న నిర్ణయం అలాంటిది. కానీ ఈ బిడ్డ ఏమంటుంది ఎంత చక్కగా, నా తండ్రి నాకు 2 నెలలు టైం ఇవ్వు, మాట ఇచ్చావా యెహోవా దేవుడికి, నువ్వు అలానే చేద్దు గాని అని అంటుందండి. ఎంత మంచి అసలు నిజంగా ఓబే కదా. అసలు ఆయన తండ్రి చెప్పాడో, తల్లి చెప్పింది, తల్లి పేరు ఇక్కడ రాయబడలే, మరి తల్లి చెప్పిందో అంతగా ఒబే అయ్యే విధంగా. నిజంగా పిల్లలు మన దగ్గర కొంత సమయమే ఉంటారు, ఆ కొంత సమయంలోనే ఎంత బాగా నేర్పించారని మనం విన్నాం నిన్న. తల్లులు పిల్లలకి చాలా బాగా జీవితాంతం వారి పేరు గుర్తుండిపోయేట. అసలు సమూయేలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. నేను అనుకుంటాను మరి చాలా తక్కువ సమయం, అసలు చెప్పిందో లేదో కూడా డౌటే. యాక్చువల్ అక్క మీద డౌట్, అదే అసూయ పడుతూ అలా ఉంది కదండి రాహేలు. ఈ బాబు ఇంకా చిన్న వయసులో ఉండగానే చనిపోయి ఉంటది, బెన్యామిన్ని కనగానే చనిపోయింది కాబట్టి. మరి ఎంత ఆమె చెప్పిందో లేదో, మరి ఒకవేళ యాకోబు ఏమన్నా చెప్పాడేమో, ఇట్లా అంత స్టోరీ జరిగింది నాన్న అట్లా అని. మరి ఎంత విశ్వాసము లైఫ్ లాంగ్ కదా, ఎన్ని కష్టాలు వచ్చినా లేకపోతే ఎంత ఇబ్బంది వచ్చినా గుంటలో పడేసినా మళ్ళీ తిరిగి అన్నదమ్ములు క్షమించి అంత నేర్చుకున్నాడు కదా. ఎంత నేర్చుకున్నా, అన్న మీరు కాదన్న పంపించింది, యేసయ్యే పంపించాడు ముందే, ఆయన ప్రణాళిక చొప్పున అని చెప్తాడు. ఎంత గొప్ప. ఇక్కడ కూడా ఏమంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి మాటను బయలుదేరిన మాట చొప్పు నాకు చేయము. ఎంత చక్కగా. నేను చంపుతానంటే ఎవరన్నా వస్తారా వెంబడి? యోసేపును ఇసాకును తీసుకెళ్లేటప్పుడు తండ్రి అన్ని ఉన్నాయి, గొర్రెదంటే దేవుడు చూసుకుంటాడులేనన్నారా. ఆయన పాపం బాధపడతా ఏడుస్తా ఉన్నాడు, కొడుకు చంపాలి, ఇన్ని రోజులు ఇచ్చాను, కానీ ఆయన అంత విశ్వాసంతో తీసుకెళ్తా ఉన్నారు. మేమిద్దరం కలిసి వస్తామని చెప్తున్నాడు. ఎట్లయినా తండ్రికి దుఃఖం ఉంటది కదండి. అందులో లేట్ గా పుడితే ఎలా పెంచుతారు, గారాభంగా పెంచుతారు. దేవునికి ఇష్టంగా దేవునికి ఒబే అయ్యే విధంగా పెంచరు. ఒక మాట కూడా తిట్టరు అనమాట, కొట్టరు. కనీసం చెప్పాలి కదా, అట్లా కూడా కానీ మరి ఎంతగా ఓబే అవుతుంది కదా. తండ్రి నీ మాట చొక్క అయితే నేను సిద్ధపాటు కలిగి ఉండాలి నాన్న, 2 నెలలు వెళ్తాను అని. మరి ఆమె 2 నెలలు సిద్ధపడే కార్యక్రమంలో తను యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి, నేను అవి ఉండాలి. అసలు 2 నెలలు ప్రార్థనలో కొండల మీద కదండి. మరి కొండల మీద అంటే ఏమీ ఉండవు కదా, అంటే తినడానికి టైంకి తిండి వాటర్ అంతా ఏమి తక్కువ. ఆమె నిజంగా ఉపవాసం ఉండే ప్రార్థన చేసిందేమో. ఎంతగా మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, ఎవరు మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్, చాలా డిస్టర్బింగ్ గా ఉంది. ఓకే. మరి దేవునిలో ఎంత చక్కగా ఉంది కదా. డాడీ నేను వెళ్ళొస్తాను, నీ మాట చొప్పున, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా కదా, నీ మాట చొప్పుండే చెయ్యి డాడీ అని. మరి ఆమె 2 నెలలు అయిపోయి తన తండ్రి యొద్దకు తిరిగి అతడు మొక్కుబడి చొప్పున ఆమెకు
చేశాను. ఎంత గొప్ప అసలు నిజంగా ఎంతగా మరి ఈ కుమార్తె కూడా పెరిగింది. అందుకనే ఈమె పేరు మరి సంవత్సరానికి 4 దినాలంట కదా! ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కాదు. మనము కూడా యుగయుగాలు యేసయ్యతో ఉంటాం. చక్కగా మరి 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల విందులో పాల్గొంటాం. 1000 ఏండ్ల పరిపాలనలో మనమే ఏలడానికి కదా! అవన్నీ చేయాలంటే మరి మంచి లక్షణాలుండాలి. యేసయ్య ఒక జీతం పట్టుకొనొస్తా ఉన్నాడు. తిమోతి పత్రికలో అంటారు గదా! చాలా మంది పరిగెత్తాడు పందెపు రంగమందు. కానీ బహుమానం వచ్చేది ఒక్కళ్ళకే. కాబట్టి మీరు బహుమానం వచ్చేటట్లు పరిగెత్తండి. గురి యొద్దకే నేను పరిగెత్తాను. పౌలు గారైతే ప్రతిదీ సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్తాడు కదా! పౌలు గారైతే తనకి ఎంత అధికారం ఉందో అదంతా వాడుకోలేదండి దేవుని బట్టి. అంటే ఇది చెయ్యాలి అంటే చేయగలం. సపోజ్ మరి మా వారు బ్లైండ్ గదా! వారి కోసం అంటే బస్‌లో ఎక్కినప్పుడు గాని అట్లా లేకపోతే ఫస్ట్ సీటు కొంచెం వాళ్ళకుంటది గదా! వికలాంగులకి. అప్పుడు ఈయన కన్నులు చూసేటట్టే ఉంటాడు గాబట్టి తెలీదు. ఆయన నుంచొనున్నా గూడా కుర్చీలో కూర్చున్నవాళ్ళు కూర్చొనుంటారు. ఒకవేళ బ్లైండ్ అని తెలిస్తే లేసి ఇస్తారేమో. ఈయన కన్నులు కొంచెం చూసేటట్టే ఉంటాయి కాబట్టి అట్లా లెగవరనమాట. ఇంగా ఆయన అంటాడు లెగవండి సార్ నాకు బ్లైండ్ కళ్ళు కనపడవు అంటే అట్లా చెప్పొద్దండి మెల్లిగా నాకు అండి కళ్ళు కనపడవు అంటే చాలా ఒబేగా లెగుస్తారు. ఖచ్చితంగా మనకు వాళ్ళు వికలాంగుల కంటే ఆ సీట్ వాళ్ళదే కాబట్టి ఇస్తారు కదా! అలా అనానండి. ఎందుకంటే పౌలు గారు ఆయనకి చాలా అధికారం ఉంది. కానీ ఆయన ఉపయోగించుకోలేదంట. నేను వాక్యంలో విన్నానని చెప్తా ఉంటానన్నమాట. అబ్బో! పెద్ద దిగొచ్చింది పరలోకం నుండి. అంటే నేను పరలోకం నుండి దిగిరాలా కానీ నీకు తెలిసినయి నాకు, నాకు తెలిసినయి నీకు చెప్పుకొని ఒబే అవ్వాలి మనం కొన్ని విషయాల్లో అని చెప్తా ఉంటానన్నమాట. అలా అంటారన్నమాట. అట్లా మరి పౌలు గారికి అలాంటి అధికారాలు చాలా ఉన్నాయి. ఒకసారి నేను గుంటూరు ఎళ్తా ఉన్నాను. ఒక పోలీస్ గారెక్కారు. నాది రిజర్వేషన్ అయింది. ఒక పోలీస్ గారెక్కారు. ఆయనకి రిజర్వేషన్ అవ్వలేదంట. ఆయన ఆ టైంలో జ్వరంలో ఉన్నాడు బాగా. జ్వరంలో ఉంటే నేను సార్ మీరు ఈ సీట్‌లో పడుకోండి. నేను కింద పడుకుంటాను. దుప్పటి తెచ్చుకున్నాను. దుప్పటేసుకొని కింద పడుకుంటానన్నానా, వాళ్ళు గూడా ఎక్కడో కర్నూలు దగ్గర సేవలో ప్రార్థనకెళ్ళేవాళ్ళే అంట. అమ్మ నిజంగా ఎంత అంటే గొప్పగా చెప్పుకోవడం కాదండి క్షమించండి. అలా అన్నాను నేను. ఖచ్చితంగా లేసి సార్ నేను మీకు కింద పడుకుంటా. మీరు ఈ సీట్‌లో బాలేదు గదా! జ్వరంగా ఉంది గదా! కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు. రిజర్వేషన్ చేసుకున్నారు. వాళ్ళకి ఇదవ్వలేదండి. సీట్ అలాట్ అవ్వలేదు. సార్ మీరొక్కళ్ళు మేడం గూడా కిందే పడుకోవాలి. లేకపోతే కూర్చొని ఎట్లో నిద్రపోతారు. నేను కింద పడుకుంటా అంటే, అమ్మ ఆ మాట అన్నావు చాలని. ఆ సార్ సీట్ తీసుకోలేదు. ఆ మాట అన్నావు చాలని జెప్పేసి కిందే కొంచెం టైంలో ఇంకా 1 అవర్‌లో దిగిపోతాంలేమ్మా. నుంచోనే సార్ కనీసం కూర్చోనన్నా కూర్చోండి సార్ అని అట్లా కిందకి జరిగి ఆయనకి ప్లేస్ ఇవ్వడం జరిగిందన్నమాట. అట్లా అంటే మనకు కొన్ని అధికారాలు అవును ఇది న్యాయమే అని అనిపిస్తది మనకు చూడ్డానికి. కానీ అవి దేవుని దృష్టిలో కాదు. న్యాయం కాదనమాట. అందుకనే ఇప్పుడు మరి బైబిల్‌లో మనకు తెలుసు కదా స్టోరీ. అది కూడా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తది. అదే 9 గంటలకెళ్లారు, 1 గంటకి, 5 గంటలకి లాస్ట్‌లో వచ్చినోళ్ళకి కూడా రూపాయే. అప్పుడు వాళ్ళకి కోపమొచ్చింది. అట్లా మనకది న్యాయమే అనిపిస్తది. నేనేం పొద్దుననంగొచ్చి ఇప్పుడు దాకా కష్టపడ్డాను నీ కళ్ళ ముందే చూసావు గదా! నువ్వు నాకు ఒక్క రూపాయి ఇస్తే నేను నీకు ఒప్పుకుందదే. అట్లా అన్నమాట. మనకు కొన్ని విషయాలు న్యాయమే అనిపిస్తాయి అని అంటే ఎదురాడతాం. కానీ అలా కూడా చేయకూడదు. పౌలు గారు మరి ఆయనకి చాలా అధికారం ఉంది. కానీ ఏం ఉపయోగించుకోలేదంట. అన్నిట్లో ఇంకా యేసు ప్రభు గూడా అంతే గదా! యేసు ప్రభు మరి పైనుండి దిగి రావాలంటే దిగి రాలేరా? నువ్వు దిగిరా నువ్వు దేవుడువు గదా! అని చెప్పి ఎంతో మాటలన్నారు. కానీ అది సమర్పించేసుకున్నారు. అంటే మన పాపాల కోసం ఆయన చనిపోవాలి. ఆ త్యాగం ఆయన చేయకపోతే ఈ లోకమే లేదు కదా! అందుకని అట్లా కొన్ని విషయాల్లో మనకి చాలా విషయాలు మనం అవి న్యాయంగానే ఉంటాయి కానీ అవి మనము చేయగూడదనమాట. ఎలా ఉండాలంటే, అలా అన్నావా? ఇప్పుడు ఈమె గూడా డాడీ నువ్వు చేసుకున్నావు ఒప్పందం. సో, ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. అట్లేమి అనలేదు. నాన్న ఒప్పుకున్నావా? ఎంత మంచి మాట గదా! చాలా అంటే చదువుతుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తా ఉందనమాట. అలా మరి ఈ యొక్క సంఘంలో గూడా కష్టాలొచ్చినా గూడా దేవుని వెంబడించడం వాళ్ళు మానలేదు. మరి ఆయన్ని వెంబడించడంలో ఇంకా మారుమ్రోగారు. అనేకులకు మాదిరిగా గూడా ఉన్నారు కదా! మాదిరి మనం కనుపరచాలా. ఖచ్చితంగా మన క్రియల ద్వారా, మాటల ద్వారా వాళ్ళంటారు, "అమ్మ నిజంగా భలే చక్కగా మాట్లాడుతున్నావు. లేకపోతే చక్కగా చేస్తున్నావు" అలా అంటారు. అలా అంటే దేవుని నామానికే మహిమ కదా!
దేవునిమైన బిడ్డలకు దేవుని మనకు మహిమ కలగాలంటే మన క్రియలు ఖచ్చితంగా అలా ఉండాలి. అప్పుడే దేవుడు మరి ఆయన రాకడలో కూడా మరి మనల్ని సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన ఇచ్చే జీతం తీసుకొని వస్తారు. ఆయన మనకు చక్కగా కిరీటం పెట్టి మరి స్టెఫను దగ్గర చూసాం కదా, స్టెఫను చనిపోయేటప్పుడు యేసు ప్రభు లేచి నుంచున్నాడంట కదండి, కూర్చోలేకపోయాడంటాడు దైవజనులు వాక్యం చెప్తూ. ఆయన నుంచున్నాడండి. అట్లా మనల్ని మనం వెళ్తా ఉంటే ఆహ్వానించడానికి లేచి వస్తా ఉంటారన్నమాట. చక్కగా మరి ఆ కిరీటాలు అవన్నీ నిజంగా ఒకసారి నిద్ర రానప్పుడు అలా వెళ్ళినట్టు ఊహించుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ మరి ఆ లక్షణాలు ఉన్నాయా? నిజమే, ఖచ్చితంగా చేరాలి. మరి ఆ లక్షణాలు ఉన్నాయా? మరి అవి మనకు దేవుడు ఇప్పుడు సమయం ఇచ్చారు కదా, రాకుండా ఇంత సమయం ఇచ్చినందుకు పూర్తిగా సంపూర్ణమైన ఆ లక్షణాలు కలిగి రెడీగా ఉంటే వస్తారనమాట. నేను అలా రెడీగా ఉన్నప్పుడు వస్తే బాగుండు, మళ్ళీ లేనిపోని రోజులు ఎక్కువైపోతున్నాయి. ప్లస్ మరి ఇవి కష్టాలన్నీ వస్తున్నాయి కదా, కష్టాలు తొలగిపోతామేమో, నిలబడలేమేమో, చాలా సిద్ధంగా చక్కగా యేసయ్యని 24 గంటలు ప్రార్థన చేసినప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది. అలా రెడీగా గమనిస్తూనే ఉన్నారు. ఇంకా మన ద్వారా ఏంటి పని జరిగించాలని నిజంగా మనం కళ్ళారా చూసాం. శామ్యూల్ అంకుల్ కూడా మనం చాలా శాంసన్ అది కేజీ ఆంటీ తమ్ముడు గారండి. ఆయన కూడా ఎంత చేయగలరు తెలుసా, ప్రార్థన చేస్తున్నా కానీ నిజంగా అసలు డయాలసిస్ అంటే ఇంకా అది చాలా ప్రాబ్లమే. అది మళ్ళా మనం అంకుల్ని చూస్తామని అనుకోలే కదా, చక్కగా ఇక్కడికి వచ్చారు హ్యాపీగా పిల్లలతో అక్కడంతా. లంగ్స్ ప్లాంటేషన్, లంగ్స్ డయాలసిస్ కాదు, లంగ్స్ కిడ్నీ కదా, నో లంగ్స్ ని చాలా ప్రాబ్లం కదా. నేను ఇక్కడ అనంతపూర్ వచ్చినప్పటి నుండి అంటే 7 years అవుతుందండి. అప్పటి నుండి అంకుల్ బాగాలేదని ఫస్ట్ లో ప్రేయర్ పాయింట్ చెప్తే అప్పటి నుండి ప్రేయర్ చేస్తాను. ఇన్ని సంవత్సరాలు చక్కగా నిరీక్షణతో ఓర్పుతో ఎదురు చూస్తే ఆయన్నే మనం కళ్ళారా చూసాం. నిజంగా మనం ఆ ఎదురు చూపులో యేసయ్య వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఎంత సంతోషం కదా, ఎంతో సంతోషం. అందుకనే మరి ఆ గాయాల్లో మరి వేలు పెట్టి చూసినట్లు కాకుండా ఆ గాయాల కొరకు నేను ఒక కిరీటము చేసి పెడతాను, లేకపోతే నా కొరకు ఇంత శ్రమ పడ్డావు ప్రభు అంటే మనము ఈ మంచి లక్షణాలు కలిగి ఉంటే ఆయనకి మరి ఎంతో మహిమ ఘనత ప్లస్ సంతోషం కూడా కదా, చాలా సంతోషం, చాలా హ్యాపీగా మనం రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. కాబట్టి మనము ఈ మంచి లక్షణాలు కలిగి దేవుని యొద్దకు వెళ్ళేవారంగా, ఆ గురి కలిగి ఉండేవారంగా ఉండునట్లు దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. చిన్న వాక్యం, దేవుడు దీవించునుగాక. అందరికి వందనాలక్క, ఓర్పుతో విన్నందుకు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం సమయం తీసుకోకూడదు ఎస్తేర్? వందనాలక్క. చక్కటి వర్తమానం ఎస్తేర్ హోషియాకి వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున, అలాగే మన దేవుని తరఫున ఈ తెస్సలోనిక ఆ పత్రిక, దానిలో ఒక టర్నింగ్, ఒక సర్వింగ్, ఒక వెయిటింగ్ చూసాము ఈ రోజు దాకా. ఆ సంఘస్థుల సర్వింగ్ చూసాము, వాళ్ళ వెయిటింగ్ చూసాము, వాళ్ళ సర్వింగ్, వాళ్ళ టర్న్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసాము. నెక్స్ట్ వాళ్ళ వెయిటింగ్ కూడా చూస్తున్నాం. అయితే మన వెయిటింగ్ ఎట్లుంది, ఎస్పెషల్లీ మన గాస్పెల్ అసెంబ్లీ, మన సంఘం వెయిటింగ్ ఎట్లుంది, మన సంఘస్థుల టర్నింగ్ పాయింట్స్ ఎలాగున్నాయి, మన సంఘస్థులు సర్వింగ్ చేసే విధానం ఎలాగుందో మనం ఒకసారి మనల్ని కూడా పరీక్షించుకుందాము. చక్కగా బిడ్డ ఫస్ట్ 9th వర్షన్ నుంచి అసలు ఈ తెస్సలోనిక సంఘాన్ని గురించి ఎక్కువ మంది మన ట్యూబ్లో చెప్పలేదు, బట్ ఈ పాప బాగా చెప్పగలిగింది ఎస్తేర్ హోషియా గారు. వాళ్ళు దేవునికి విశ్వాసంతో ఉన్నారు. దేవుని తర్వాత వాళ్ళు ఎంత చక్కగా సత్యవంతుడు దేవునికి దాసులు అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు టర్న్ అయిపోయినారు అనమాట. వాళ్ళు వేరే వాళ్ళ ప్రేమతో కూడిన వాళ్ళు నిరీక్షణతో ఉన్నారు. మనం నిరీక్షణతో ఉన్నామా? ఎన్ని ఉపద్రవాలు వస్తాయి ఇప్పుడుండే రోజుల్లో చూస్తే. నిన్న అమెరికాలో చాలా మంది పాప, నా సెకండ్ డాక్టర్ అమెరికాలో ఉంది కదా, మందిరంకు పోతే అసలు పేపర్స్ తీరంట రెఫరెన్సెస్. ఆయన మొన్న అన్నారంట సేవకుడు, ఏంటి నాకు సౌండ్ రావట్లేదు అని చెప్పి. అలాగన్నప్పుడు మొన్న చార్లీ కిర్క్ గారు మరణం తర్వాత ప్రతి ఒక్కరు ఒక డెసిషన్కి వచ్చారు. మమ్మీ మందిరం నిండిపోయింది ఈరోజు, ఎంతగా యూత్ అంతా లేచారు, ఎంత చక్కగా జరిగిందో ప్రార్థన సహవాసకుడి కంటే. నాకు కూడా ఎంతో సంతోషమైంది. చూసారా, అలాంటి కొన్ని జరిగినప్పుడు అప్పటికన్నా మారుతారేమో అనే ఉద్దేశంతో యుగాంతమంది మనకు
బుద్ధి కలగడానికి దృష్టాంతంగా పెట్టాడేమో అనిపించింది నాకు ఇవన్నీ. అప్పుడు ఆ సంఘస్థులు చూడండి ఎంతగా నిరీక్షణతో ఎన్ని కష్టాలు వచ్చింటాయి ఆ రోజుల్లో వాక్యం చెప్తుంటే. అయినా వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. చూసారా? అవును, మన వాక్యం రెండంచులు గల పదునైన ఖడ్గం వంటిది. దాన్ని గాని మనం వదిలేసినామా, మన లాస్ ఏంజల్స్కి ఏమైంది? ఆయన దీర్ఘశాంతుడే కాదు. 0 అంటే దేవుడు హీరోని పట్టుకొని 0 అంటే ఏం చేసినాడు యేసయ్య? ఒక్కసారి విల్లు ఎక్కుపెట్టి అగ్ని బాణాలకు వర్షంగా కురిపించినాడు. అయినా నమ్మట్లే. ఈ చార్లీ కిర్క్ గారు వాళ్ళ ఎరికా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీరు ఏమన్నా అనుకోండి, ఆ దేవుడు ఏదో ఒక కార్యం చేయగలుగుతాడు మీ అందరిలో అని చెప్పగలిగిందంట ఆ బిడ్డ. కాబట్టి ఆ విధంగా కొన్ని చూపిస్తున్నాడు దేవుడు. కొంతమంది హతసాక్షులు అయిపోతున్నారు. ఆయన వాళ్ళ ద్వారాన్నా నేర్చుకుంటారేమో కడవరి దినాల్లోనని. చూడండి ఆ సంఘస్థులు ఎంత చక్కగా ఉన్నారు. పరిశుద్ధాత్మ వల్ల వాళ్ళు ఆనందించబడుతున్నారు. వాళ్ళు పోలి నడుచుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి. దేవుని పోలి నడుచుకుంటున్నాడని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మనం అలాగ నడుచుకుంటున్నామా? చూడండి వాళ్ళు మాసిడోనియాలో అకయ సంఘస్థులు అందరికీ, మాసిడోనియా అంటేనే మనకు గుర్తొచ్చేది వాళ్ళకు ఉన్న దాంట్లో ధారాళంగా ఇచ్చే సంఘం మాసిడోనియా సంఘం. అకయ సంఘస్థులు మాదిరి ఉంటున్నామా మనం? అలాగే లేకుండా ఉంటుందా? ఆ ప్రాంతాల్లో తెసలోనిక సంఘస్థులు ప్రభు వాక్యాన్ని మారు మ్రోగించారంట. మనం ఎలా మోగిస్తున్నాం? కనీసం మనం కన్నీటికి రాగలుగుతున్నామా? మన సాక్ష్యం ఎలాగుంది? మన ప్రవర్తన తీర్థలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో చెప్పగలుగుతాను. నేను నా ఇంట్లో నేను ఒక గవర్నమెంట్ టీచర్ గా రిజైన్ చేయించినాను. మా హస్బెండ్ ఆయన ఉంటారనుకున్నారు త్వరితగతిలో దేవుని సన్నిధి చేరుకుంటా అనుకోలే. రిజైన్ చేసిన తర్వాత ఏఈగా ఉన్నారు కానీ అయినా నేను సండే స్కూల్ టీచర్ గా నా బిడ్డల్ని అందరినీ దేవుళ్ళలోకి రప్పించుకోగలిగాను. మారు మనసు రక్షణానుభవం పెట్టుకోగలిగాను. అలాగని మనం కూడా మన బిడ్డలది బాగుండాలి. చూడండి అలాగుంటూ వస్తూ పోతున్నాము కానీ వాక్యం వింటున్నాము రాసుకుంటాం కాదు. ఆ బెరియా సంఘస్థులు వాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళంటే వీళ్ళు చెప్పే వాక్యం నిజమేనా, అలాగుందా లేదని. అలాగని మనం కూడా వాక్యం చెప్తుంటే కొంచెం నోట్ చదువుకున్న వాళ్ళని కొంచెం తీసుకుందాం. ఊరికి మ్యూట్ చేసుకున్నాము, లేదు అటు పెట్టుకున్నాం, వచ్చినాం పోతిమా వస్తేమా కాదు. కొన్ని పాయింట్స్ మనకు దొరుకుతాయి. చూడండి ఎప్పుడో 2000 సంవత్సరం 2000లో అన్న వరప్రసాద్ రెడ్డి అని వచ్చాడు మా నెల్లూరుకి. అప్పుడు చెప్పినాడు వాక్యం టర్నింగ్, సర్వింగ్ అండ్ వెయిటింగ్. అప్పుడు ఎప్పుడో రాసుకున్నాయి కూడా జ్ఞాపకం పెట్టుకోగలుగుతాం. కొన్ని పాయింట్స్ రాసుకోవచ్చు. అలాగే చూడండి నా సంఘస్థులు ఎంత చక్కగా పరిశోధించేవాళ్ళు అంటే ఈ వాక్యం నిజమేనా వీళ్ళు చెప్పిందని. అలాగుంటున్నామా మనం? అలాగుంటే మనం దేవునికి స్తోత్రం. పరిశీలించే వాళ్ళకు ఉండాలి. పౌలు ఎన్ని కష్టాలు. ఆయన ఇప్పుడు అమెరికాలో కూడా ఉంది గమలియేల్ యూనివర్సిటీ. గమలియేల్ పాదాల దగ్గర నేర్చుకున్నాడు కానీ అంతా తగ్గించుకున్నాడు. పెంటతో సమానంగానే చేసుకున్నాడు. అలాగున్నారు ఈ సంఘస్థులు. చూడండి అందుకే అన్ని సంఘాలు ఉన్న ఫిలడెల్ఫియా సంఘానికి మాత్రము నేను తలుపు తీసుంటాను, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పగలిగినాడు. మనం అలాగుంటున్నామా? అలాగునే కాకుండా నేను అక్క చెప్పినట్టు కూడా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. నిజంగా ఇది మటుకు ఖచ్చితంగానే చిన్నతనం నుంచి బిడ్డలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మోకాళ్ళ ప్రార్థన, వచ్చి బ్యాగ్ పెడతానే మోకాళ్ళ ప్రార్థన ఉండవలసిందే. నేను బిడ్డలకు నేర్పించి నాకు ఆస్తి అంతస్తు లేకపోయినా ఇదే నాకు కోట్లు ఆస్తి అని చెప్పుకుంటా బిడ్డల విషయాలు. అలాగుండాలి. చూడండి ఆ జడ్జెస్ లో చూస్తున్నారు ఎఫ్తా కుమార్తె. ఆయన ఎన్ని కష్టాలు పడి గెలిచినప్పుడు ఎందుకు ఇచ్చేసినాడో ఏమో, ఎవరు వస్తారో అనుకున్నాడు అతను ఊహించలా. బట్ వాళ్ళ బిడ్డ ఒక్కటే బిడ్డ. అయినా ఆ బిడ్డ కూడా తండ్రిని ధైర్యపరిచిందే గాని తండ్రికి నిరుత్సాహాన్ని కలుగజేయలే. డాడీ నాకు ఇంకా 2 months టైం అని చెప్పి తన చెలికలతో ప్రేయర్ చేసుకుంటాను. అటువంటి జీల్ మనలో ఉందా? మన బిడ్డల్లో ఉందా? మనలో ఉందా? మనం నేర్పించే విధానము తల్లిదండ్రులు బిడ్డల్ని చిన్నతనం నుంచి కూడా, ఒకవేళ ఈవెన్ డెలివరీ అయినప్పుడు కూడా నేను దినకరన్ అంకుల్ వాక్యం టీవీలో చూసుకుంటూనే ఉండేదాన్ని. మందిరంకి వెళ్ళలేని పరిస్థితి. వింటుండాల. అంత గొప్పగా కాదు కానీ అది రాసి పెట్టుకోండి. మన తరాల పిల్లలకి, మన పిల్లలకంతా నా డైరీలు నా పాత వాక్యాలన్నీ బిడ్డ తీసుకుంటుంది. పెద్ద బిడ్డ కూడా, చిన్న బిడ్డ కూడా అలా తీసి పెట్టుకుంటారు. కాబట్టి కొన్ని పాయింట్ చేసుకుందాం. నాకు బెరియా సంఘస్థులు అన్నప్పుడు ఇదే నాకు మనసులో మెదులుతూనే ఉంటుంది. వాళ్ళు ఏంటబ్బా పరిశోధించేవాళ్ళు, నాకు అంతగా చదువుకున్నారా, నాకు అంత జ్ఞానం లేదు కదా అనుకునేదాన్ని. కానీ అది ఎప్పటికీ మర్చిపోలేం. వర్గీసన్న మన వచ్చినాడు 2000లో నెల్లూరు వచ్చినాడు. అప్పుడు చెప్పిన వాక్యం ఇక్కడ చెప్పి మన జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగుంటుంది అన్నమాట. కాబట్టి ఆ సంఘస్థుల మాత్రం మనము ఉందాము. అలాగని అన్ని విషయాల్లో ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఆ బిడ్డలాగా చూడండి ఎఫ్తా కుమార్తెలాగా కూడా మన బిడ్డలను తయారు చేస్తాము. ఒకవేళ ఆయన చెప్పినాడు అనుకోకుండా అలాంటి మరి క్లిష్టతరమైన సమస్యలు మన దేవాదేవుడు మనకు రానివ్వడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కడవరి దినాలలో మనం ఎలాగున్నాము? ఈ సంఘస్థుల్ని పోలున్నామా? ఈ తెసలోనిక సంఘంలో వాళ్ళలాగున్నామా? ఒకవేళ లేకుంటే ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనం కూడా స్థిరపరచబడదాం, బలపరిచి సిద్ధపాటు కలిగి ఉందాము. సంసిద్ధతో ఆయన రాకడ కొరకు ఎదురు చూసి మనకు బహుమానం ఎదురు పెట్టున్నాడు. మనకు మరి మంచి మ్యాన్షన్స్. ప్రసాద్ రెడ్డి అని ఎప్పుడు వాక్యంలో మ్యాన్షన్సే.
మ్యాన్షన్స్ తయారు చేసి పెట్టున్నాడు. మంచి కిరీటాలు ఎదురు చూస్తున్నాయి కనుక వాటిని మనం తీసుకోవాలనుకుంటే మన గురి ఎద్దుకే పరిగెడతాం. ఒకవేళ గురి పరిగెత్తేటప్పుడు మనకు కొన్ని వస్తాయి అడ్డంకులు. వాటిల్లో ఏ అడ్డంకులు వచ్చినా కష్టాలు రాకుండా లేవు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎక్కడ చూసినా అడ్డంకులే. అనారోగ్యాలు, అస్వస్థతలు, అంత మాత్రమే కాకుండా ప్రమాదాలు, ఆత్మహత్యలు. ఇట్టి పరిస్థితుల్లో ఉన్నామంటే భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నాం. అక్కడ సమీపంలో ఉంది కనుక ఇటువంటి అన్నిటి విషయాల్లో మనం దిగులు పడి జారిపోకుండా, డీలా పడిపోకుండా, ఆ విశ్వాసంలో లోపాలు ఏమీ లేకుండా ముందుకు కొనసాగుతూ ఈ విధంగా మనకు ప్రతిరోజు ఇచ్చే ఈ నదీ ప్రవాహం లాంటి జీవజల ఊట ఎవరికి ఉందో తెలియదు, కానీ నాకు మనకి ఇట్లాంటి చక్కటి వర్తమానం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నిజంగా గొప్ప ధన్యులమే మనము. ఆ ఊటలోని ఆ నదీ ప్రవాహంలో జీవజలాన్ని ప్రతిరోజు మనం స్వీకరిద్దాం. ప్రజ్వరిల్లే వాళ్ళ ప్రకాశించే జ్యోతుల్లాగా తయారు చేస్తాం మన బిడ్డల్ని మనము. అలాగ చేస్తూ ప్రజ్వరిల్లే శక్తుల మీద తయారు చేస్తాం వాక్య పరిచర్యలు. అలాగ చేసి ఆయన రాకడకు మన సిద్ధపాటు కలిగి ఉంటే అప్పుడు ఆయన రాజ్యంలో మనకు ప్రవేశం వస్తుంది. లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడ మనం ఉంటే మళ్ళీ మనకు అన్నిటి బిందువులు ఆయన తుడవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఎదురు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్వజనులందరూ చాలా మంది కనీసం ఈ ప్రార్థనకి కొంతమంది రారు. అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎంత చక్కగా వచ్చి ప్రేయర్స్ చేస్తారు. మా స్వజనుల రక్షణ. అవును, ఫస్ట్ మన సాక్ష్యం, మన సొంత సాక్ష్యం బాగుంటేనే మన వాక్యం వినేది. మనం అలాగేలాగుంటే వాక్యం చెప్తే వాక్యం ఎవరైనా చెప్పగలుగుతారు. అలాంటిది కాదు. ఆ విధంగా మన సాక్ష్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రవర్తన, మన తీరుతెన్నులన్నీ సరి చేసుకుంటూ వాక్యం ద్వారా ప్రతిరోజు ఆ విధంగా మనం కూడా మంచి నిరీక్షణ కలిగి చక్కటి ఉత్సాహంతో ఆ దేవాదేవుని చూడక ఆయన రాకడికి ఆయన పెండ్లి కుమారుడుగా వస్తే మనం కూడా రెడీగా ఉందాం. వాళ్ళలాగా పడుకొని ఇంకా నూనె అయిపోయింది కొంచెం అనేదానికి లేదు ఇంకా అవకాశం, నో ఛాన్స్ ఎట్ ఆల్. కాబట్టి అంతా సిద్ధపాటు కలిగి ఉన్నంతలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నిటినీ పక్కన పెడదాం, ఆయన చెంతకు వద్దాం, ప్రార్థించి కొన్ని ఆత్మలైనా సంపాదించుకుంటాం. ప్రార్థనాపూర్వకంగా ఆర్థిక పరంగా హెల్ప్ చేస్తూ సంపాదించుకొని ఆయన దగ్గరికి ఊరికే వెళ్తే ఏం బాగుంటుంది, తీసుకొని వెళ్దాం. అటువంటి ఆధిక్యత, అటువంటి కృప, అటువంటి ధన్యత ఈ విధంగా ప్రతిరోజు వాక్య పరిచర్య చేసి బిడ్డల ద్వారా మనం పెంపొందించుకొని మన జీవితాన్ని స్థిరపరిచి బలపరుచుకోవాలని ఆ దేవాదేవుని కోరుకుంటూ చక్కటి వర్తమానం అందించిన సిద్ధపాటు సంసిద్ధ అనే వాక్య భాగాన్ని మనకు అందించిన ఎస్తేర్ హోషాకి మరొకసారి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున అలాగొన్ని ఆ దేవాది దేవుని తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు మా. వందనాలు అక్క. ప్రేయర్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి మా. చెప్పండమ్మా. ప్రేయర్ పాయింట్స్, నో మోర్ పాయింట్స్. అక్క ఎవరికి లేవా అక్క? లేకుంటే ప్రేయర్ పాయింట్స్ ఏమీ లేవు అంటే ప్రార్థన ఎవరు ఏం చెప్పకపోతే నిన్న మొన్న చెప్పిన పాయింట్స్ తోనే మళ్ళీ ప్రార్థన చేయండి. ఈరోజు థర్డ్ డే కదా సేవకుల సదస్సు, అయిపోయి ఉంటుంది ఈ పాటికి, అయిపోయి ఉంటుంది. లంచ్ కి అయిపోతుంది రోజు. చక్కగా చెప్పినారు. మ్యాచ్ అన్న వాక్యం అందరు వాక్యాలు విని ఉంటారమ్మా. మల్లేశ్వర్ గారు చెప్పండి. వినయ్ కుమార్ కి అది మళ్ళీ ప్రతి నెల 10,000 శాంక్షన్ అయిందంటండి. అది స్తుతి అంశము. మీ అందరు ప్రార్థనలకి వాళ్ళ అమ్మమ్మ వందనాలు చెప్పమన్నారు. ఇంకా సీఎం ఫండ్స్ సెకండ్ టైం పెట్టారండి, అది కూడా రావాలంట. అయితే ఒక 4-5 లక్షలు వడ్డీ లేకుండానే ఎవరి దగ్గర తెచ్చిందంటండి ఆమె. ఆ అప్పు కట్టుకోవాలమ్మా, ఆ డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రార్థన చేయమన్నదమ్మా. అలాగే ఇంకా శ్రీకాకుళం వాక్య పరిచర్య నిమిత్తం వెళ్ళే బిడ్డల విషయం అమ్మా. అలాగనే ఎస్తేర్ నాగరాజు వాళ్ళ అడ్డతీగల్లో వాక్య పరిచర్య ఉంది. ఆ బిడ్డకు కూడా ఆ బిడ్డ విషయం కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అలాగనే కడపలో స్త్రీల సదస్సు జరుగుతుంది. ఎస్తేరక్క, ప్రేమక్క, మర్సి అక్క వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి చెప్పండి దిబోరా సిస్టర్. మా తమ్ముడు గోవింద రక్షణ కొరకండి, విజయబాబు మా అక్క కొడుకండి, ఆ బాబు కొరకు చేయండి. గోవింద్ మా తమ్ముడు వాళ్ళ బాబు గోవింద్ రక్షణ కొరకంటే ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి మా. విజయబాబు అండి, విజయబాబు మా అక్క కొడుకండి, విజయబాబు.
ప్రార్థన చేయని వాళ్ళు ఎవరున్నారమ్మా? మార్గరేట్ అక్క చేస్తారక్క? వచ్చారక్క? సేఫ్ గా రీచ్ అయ్యారక్క? చేస్తా. చేయండి అమ్మా వందనాలమ్మా. స్తుతించాల్సిన అంశం అక్కడ చెప్తానమ్మా నేను రేపు కానీ. చెప్పండి. అమ్మ బాబు 1 year కంప్లీట్ అయిందమ్మా. ఎంఎస్ చేయడానికి లండన్ వెళ్ళి 3 సెమ్లు పాస్ అయ్యాడమ్మా. ఇప్పుడు 2 months లీవ్ అయితే రాత్రి వచ్చారమ్మా. దేవునికి వందనాలు. నాకు ఫోను బాబు అక్కడి నుంచి 1 month నుంచి ఫోను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. బాబు కూడా ఫోన్ తీసుకొచ్చారమ్మా. దాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి బాబు కొరకు మీరు ఎంతో ప్రార్థన చేశారు, పాప కొరకు కూడా, మా కుటుంబం కొరకు. అందుని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ నెక్స్ట్ మంత్ 8వ తేదీ మరలా తిరిగి వెళ్తాడమ్మా. అందుని బట్టి మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవునికి కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తున్నానమ్మా. పేరు చెప్పండి. బాబు పేరు థామస్ అమ్మా, నా పేరు రిప్కా అమ్మా. థామస్ అంటే అక్క. ఓకే. చేరొచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఆయన పరిశుద్ధుడైన దేవ, ఘనమైన గంభీరమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గత కాలం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచే సజీవులకు ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ వస్తున్నాం నాయన. మరి 9వ మాసంలోకి తీసుకొని వచ్చావు. యేసయ్యానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. స్త్రీలమైన మేము ప్రభువా అయిన ప్రతిరోజు ఈ విధంగా కూడుకోవడానికి మీరు చూపుతున్న కృప అంతటి కొరకే మీకు స్తోత్రం నాయన. మరి వర్క్ చేస్తున్నానైనా శారా కుటుంబాన్ని, కేజేక కుటుంబాన్ని, అమృతలక కుటుంబాన్ని, మరి ఇలాగన హెల్ప్ చేస్తున్న వారందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు సహాయం చేయకపోతే మేమేం చేయలేమయ్యా. మీ యొక్క అనాది సంకల్పమును బట్టి ప్రభా, మరి ఈ విధంగా స్త్రీలమైన మేము నాయన సాయంకాల సమయాల్లో ప్రభా ప్రార్థించడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, వినటానికి, పాటలు పాడటానికి, సాక్ష్యాలు, విధంగా ఎన్నో రకాలుగా నైనా మాకు జీవాహారాన్ని అందిస్తున్న విధానం కొరకే మీకు స్తోత్రాలు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా నైనా అలాగన జీవించడానికి కూడా మీరు కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎన్నో విషయాలు నైనా బైబిల్ గ్రంథంలో మాకు తెలియనివి నాయన మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపుతున్నారు. మీకు స్తోత్రం. ఈరోజు వాక్యం అందించిన ఎస్తేర్ కుటుంబాన్ని, పిల్లలు, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ సేవను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి అవసరాలు, అక్కర్లు నైనా మీరు తీర్చండి. వారి ఆలోచనలు సఫలపరచండి నాయన. ఇంకా ఆత్మీయంగా ఏదైనా ఎదగడానికి మీరు కృప చూపుతున్నందుకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నైనా మరి నడిపించినారు అనుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఆమెకి ఇచ్చిన సంతానాన్ని, ఆమె యొక్క నైనా మరి ఒంటరితనంలో నైనా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. వచ్చిన శక్తిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ఎలాగ ఎన్నో విషయాల్లో మీరు మాకు సహాయం చేస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రం. మరి హైదరాబాద్లో 15, 16, 17 జరిగిన కొడుకులంతటిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మేము కూడా ఢిల్లీకి నైనా నేషనల్ కన్వెన్షన్, గిడియన్స్ నేషనల్ కన్వెన్షన్ వెళ్ళి రావటానికి మీరు సహాయం చేశారు. అక్కడ కూడా మిమ్మల్ని మేము స్తుతించగలిగాం. 1000 మంది ప్రభు దేవాలైన సేవను పట్ల నేను ఇంకా భారం కలిగి ముందుకు సాగి వెళ్ళటానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. భయంకరమైన దినాలు అవును ప్రభా, సిద్ధపడాలి. సిద్ధపాటు గురించి నేను విషయాలు నేర్చుకున్నాం. నైనా దేవ సిద్ధపడటానికి మీరు సహాయం చేయండి. అనేకులు మేము సిద్ధపరచవలసిన వారంగా కూడా ఉంటుండగా మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవాలైన మా ప్రార్థన అంశాలన్నిటిని బట్టి మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. మరి రేచల్ సిస్టర్ కుమార్ థామస్ నైనా మరి యూఎస్లో లండన్లో ప్రభావనైనా ఎంఎస్ చేయడానికి సహాయం చేశారు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి, మరి సెకండ్ ఇయర్కి వెళ్ళినట్టుగా మీరే ప్రయాణాల్లో, చదువులో నైనా కుటుంబం అంతటిని, రేచల్ సిస్టర్ కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్యా సహాయం దయచేయండి. వినయ్ కుమార్కు నైనా మరి గవర్నమెంట్ నుంచి రావాల్సిన మనీ విషయం మేము సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్యా సహాయం చేయండి. ఆవిడికి ఇచ్చిన పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నాయన మరి కొండమ్మ వాళ్ళ కూతురు ఆపరేషన్ విషయంలో మీరు సహాయం చేశారు.
కంప్లీట్గా మరి ఆ యొక్క స్వస్థత పొందడానికి ఆయన మాట్లాడి మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. నేను ఇలాగ ఎంతోమంది ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నవారు నేను మా యొక్క జూమ్లో లేకపోలేదు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్యా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు మీరు నడిపించినారు, ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తూ వస్తున్నారు ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను చేరి వస్తున్న వారి కుటుంబాలన్నిటినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య సహాయం చేయండి. కుటుంబంలో అవసరాలు కలుంటే మాకైతే తెలియదు, కానీ మీరేనైనా సమస్తం నాకు అధికారిగా ఉంటూ నడిపించండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా మేము దినదినం ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయినా స్త్రీలు మీద కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ప్రభా, ఇంకా రక్షణ మరి మనసు లేని వారు మా కుటుంబాల్లో, మా యొక్క రాష్ట్రంలో, సంఘాల్లో, నేను దేశంలో ఉంటుండగా వారి కొరకు కూడా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, సేవ చేస్తున్న వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా నైనా మీరే సహాయం దయచేయండి నైనా. దేశాల్లో ఆయా దేశాల్లో అల్లకల్లోలమైన పరిస్థితులు ప్రభా నైనా. మరి చార్లీ కిక్ గారి మరణం విన్నప్పుడు ఎంతో దుఃఖం అనిపించింది. వాళ్ళ మిసెస్ని ప్రభా, చిన్న బిడ్డలు ప్రభా మీ కాపుదల కంచె ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. యవనస్తుల్లో ఒక గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకురావాల్సిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా. దేవా సహాయం దయచేయండి. ఎంతో మంది హతసాక్షులు అవుతున్నారు ప్రభా. దేవా ఆఖరి దినాల్లో, కడవరి దినాల్లో ప్రభా నేను తండ్రి మరి మా యొక్క విశ్వాసమును కోల్పోకుండా ఇంకా నువ్వు విశ్వాసంలో ఎదగడానికి మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రార్హమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పట్ల చూపిన కృప కొరకే మీకు స్తోత్రాలు. మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, రక్షణ మారు మనసును అనుగ్రహించినారు దేవా. దేవానికి స్తోత్రం. నేను ఎంతో చక్కగా వాక్యము ఈవినింగ్ నేర్చుకోవడానికి మీరు కృప చూపుతూ వస్తున్నారు. దేవానికి స్తోత్రం నాయన. దేవా నీకే స్తోత్రాలు వందనాలు నాయన. మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానం కొరకే మేము వెతకలేదు నాయన, మేము ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని వెతికి రక్షించినారు, ప్రేమించినారు నాయన. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, ఆ పరలోక స్వాస్థ్యాన్ని బట్టి నాయన, ఆ సిద్ధపాటుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవ అయితే ఇంకా మేము అనేకుల కొరకు ప్రార్థించే వారంగా నాయన, సువార్త పట్టించే వారంగా ప్రవర్తించలేకపోవచ్చు, కానీ కనీసం ప్రార్థన అయినా చేయటానికి దేవారి అవసరాల కర్రల విషయంలో మేము కూడా సహాయం చేయడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం యేసయ్య. స్తోత్రం నాయన. ఈ యొక్క జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కుటుంబంలో అవసరాల కొరతలు ఉన్నాయో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య. సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ఉదయకాలం నుంచి ప్రతిరోజు ప్రార్థన చేయటానికి స్త్రీలకు నైనా మీరు ప్రేరేపించారు, అటువంటి మనసుని ఇచ్చారు. దేవానికి స్తోత్రం. ఎన్నో అంశాలు మీ సన్నిధి తీసుకొని వస్తుంటే వాటిని మీరు అంగీకరించి సహాయం చేస్తూ వస్తున్న విధానం కొరకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరలా మేము కలుసుకునే పర్యంతం నైనా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి నైనా. మరి ఇంకా ప్రార్థన అవసరాలు మర్చిపోయేంటి క్షమించండి దేవా. మీరే సహాయం దయచేసి అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించగల దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా ఈ దిన ఆశీర్వాదములతో నింపండి. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఈనాటి మన ప్రార్థన సహవాస కూడికకు అక్క అమృతక్క గారి ప్రార్థనతో ప్రారంభమైంది. తర్వాత చక్కటి పాట పాడి రేణుగుంట నుంచి కుమారి చక్కటి పాట పాడింది. దేవుని రాకడ కొరకు మనం ఎలాగా సంసిద్ధులుగా ఉండాలో అని. ఆ బిడ్డకి ప్రభువైన యేసుక్రీస్తు నామముల వందనాలు. అలాగే మన ఎస్తేర్ ప్రేయర్ వారి తరఫున కూడా వందనాలు చెల్లించుకుంటాం.